హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం ధృవ స్టడీ సర్కిల్లో భాగంగా మనం ఎకనామిక్ క్లాస్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ ఎకనామిక్ క్లాసెస్ చేస్తున్నాం. మనకి 3 టాపిక్స్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. అవి నేషనల్ ఇన్కమ్, పబ్లిక్ ఫైనాన్స్, ఫారెన్ ట్రేడ్. ఇప్పుడు మనం ప్రస్తుతానికైతే ప్రణాళికలు అనే టాపిక్ చూస్తున్నాం. కాకపోతే మనకు కొన్ని ఇయర్ రౌండ్ అప్లు కూడా మనం చూడడం జరిగింది 2023కి సంబంధించి. ఎందుకంటే 2024లో భాగంగా మనకి కొన్ని ఈ నోటిఫికేషన్స్ వచ్చేసి ఎగ్జామ్స్ అయితే ఉండే క్రమంలో ఈ 2-3 ఆర్ 4 మంత్స్లో ఏవైతే ఎగ్జామ్స్ ఉంటాయో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉండే అవకాశం అయితే ఉంది మొట్టమొదటిగా. ఓకే, మనం చూస్తూ ఉన్నాం. సో దాని నేపథ్యంలో మనకి 2023 ఇయర్ రౌండ్ అప్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఉపయోగకరంగా ఉండడం జరుగుతుంది. అందులో భాగంగానే మనము పాలిటీ కావచ్చు, ఎకనామీ కావచ్చు, అదేవిధంగా కొన్ని నియామకాలు, అపాయింట్మెంట్స్, అదేవిధంగా పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి, అవార్డ్స్ అని చెప్పేసి, స్పేస్ కరెంట్ అఫైర్స్ ఇట్లాంటి కొన్ని చూడడం జరిగింది. కానీ కొన్ని మధ్యలో మనం ఆపేయడం జరిగింది. ఏవైతే మనకి రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయో కంటెంట్ క్లాసెస్ అవి చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనము స్పేస్ కరెంట్ అఫైర్స్ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనకు కొన్ని సెక్షన్ అంటే కొన్ని టాపిక్లు అనేది డివైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మనం ఫస్ట్ అయితే స్పేస్ చూసినాం. స్పేస్ అంతరిక్షం గురించి లాస్ట్ వీడియోలో మనం చూడడం జరిగింది ఇయర్ రౌండ్ అప్ సంబంధించి. అయితే ఈ క్లాస్లో మనం ఏం చూస్తామంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి డిఫెన్స్, ఓకే, రక్షణ రంగం సంబంధించిన కొన్ని మిసైల్స్ కావచ్చు, వార్షిప్స్ కావచ్చు, ఓకే, అదేవిధంగా కొంచెం హెలికాప్టర్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, ఇలాంటి అంశాలు మనం ఈ క్లాస్లో చూస్తాం డిఫెన్స్కి సంబంధించి. రైట్, మనకి నేవీ షిప్స్ అని చెప్పేసి, ఓకే, ఇట్లాంటి డిఫెన్స్ సంబంధించిన అంశాలు అయితే చాలా వెరీ ఇంపార్టెంట్ ఉంటాయి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగానే. ఇది మనకి స్పేస్ తర్వాత రెండో టాపిక్. నెక్స్ట్ కూడా ఇంకా కొన్ని 2 or 3 టాపిక్స్ అనేవి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉంటాయి. ఏంటంటే వ్యాక్సిన్స్ అని చెప్పేసి, కొన్ని వ్యాధులు అని చెప్పేసి, అదేవిధంగా ఈ టీకాలు, అదే వ్యాక్సిన్స్, ఇంకా కొన్ని ఈ సైబర్ క్రైమ్ సంబంధించి, ఈ రోబో సంబంధించి అలాంటి అంశాలు కూడా మనకి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఉండడం జరుగుతుంది. ఓకే, దీంట్లో భాగంగా అయితే మనం డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ చూస్తాం. ఈ డిఫెన్స్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఫస్ట్ ఏం చూస్తామంటే ఒకటి మిస్సైల్స్, ఓకే, అంటే తెలుసు మనకి క్షిపణులు, అదేవిధంగా నేవీ షిప్స్ అని చెప్పేసి, ఓకే, నేవీ షిప్స్, అదేవిధంగా మనము హెలికాప్టర్స్ అని చెప్పేసి, లేకుంటే డ్రోన్స్ అని చెప్పేసి, ఓకే, అదేవిధంగా ఇంకా యుద్ధ ట్యాంకులు అని చెప్పేసి, ఓకే, అట్లా ఇంకా కొన్ని ఇతర క్షిపణులు అని చెప్పేసి కూడా మనం దీంట్లో చూస్తాం. ఈ మిస్సైల్స్ వచ్చేసరికి మనం కొన్ని మనకి అందరికి తెలుసు. ఏంటంటే ఒకటి మనము పాట్నా అని చెప్పేసి చెప్పుకుంటాం. ఓకే, పాట్నా. ఈ పాట్నా అంటే మనకు ఫస్ట్ది వచ్చేసి పాట్నా వచ్చేసి మనకి ఫస్ట్ దాన్ని మనం పృథ్వీ అని చెప్పేసి మాట్లాడతాం. ఓకే, ఇది ఆకాశ్ అని చెప్పేసి, ఇది త్రిశూల్ అని చెప్పేసి, ఓకే, ఇది నాగ్ అని చెప్పేసి, ఇది అగ్ని అని చెప్పేసి మాట్లాడుకుంటాం. తెలుసు మనందరికీ పాట్నా అంటే ఇవి క్షిపణులకు సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇవి 5 ఉంటాయి మనకు. ఇవి 5లో భాగంగా మనకి ఈ 2023లో భాగంగా త్రిశూల్ తప్ప మనకి ఇవి 4 కూడా వార్తలు ఉండడం జరిగింది. వాటి గురించి మనం చూస్తాం. 2023కి సంబంధించి 4 కూడా వార్తల్లో ఉన్నాయి. ఓకే, దాని గురించి చూస్తాం. ఫస్ట్ దానికంటే ముందు మనకు 1983లో భాగంగా మనకి ఏంటంటే ఈ అబ్దుల్ కలాం మనకి సైంటిస్ట్, అదేవిధంగా క్షిపణి పితామహుడు అని చెప్పేసి మాట్లాడుకుంటాం కదా. దాంట్లో భాగంగా మనకి ఈ IGMDP అని చెప్పేసి మనకి ప్రోగ్రామ్ ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి దీన్ని సృష్టించడం జరుగుతుంది 1983లో భాగంగా ఈ ప్రోగ్రామ్ని. ఓకే, దాంట్లో భాగంగానే మనకి ఈ క్షిపణులు అనేవి వస్తాయి పాట్నాకు సంబంధించి. ఓకే, దీంట్లో రీసెంట్గా మనకి ఈ పాట్నాకు సంబంధించి IGMDకి సంబంధించి కీ రోల్ ప్లే చేసిన మనకు విఎస్ అరుణాచలం అనే వ్యక్తి మనకు రీసెంట్గా మరణించడం జరిగింది. ఇది ఒక కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం గుర్తుపెట్టుకోవాలి, విఎస్ అరుణాచలం అని చెప్పేసి. ఎందుకు అంటే ఈ IGM ఇంటిగ్రేటెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా కీ రోల్ పోషించే ఒక వ్యక్తి మనకు మరణించింది కాబట్టి అదొక వార్త. ఇది మనకి 1983 అనే ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. ఇంటిగ్రేటెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించి మనకి అబ్దుల్ కలాం, APJ అబ్దుల్ కలాం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం చూస్తే పాట్నాకు సంబంధించి ఫస్ట్ మనం చూస్తాం పృథ్వీ. ఓకే, ఇది పృథ్వీకి సంబంధించి చూస్తే మనకి పృథ్వీ 1 అని చెప్పేసి, పృథ్వీ 2 అని చెప్పేసి, పృథ్వీ 3 అని చెప్పేసి, ఓకే, అట్లా మనకి వార్తల్లో ఉన్నాయి. అయితే దీంట్లో భాగంగా మనం పృథ్వీ 2 అనేది మెయిన్గా మనకి వార్తల్లో ఉంది. పృథ్వీ 2
అయితే ఈ క్షిపణులు వచ్చేసరికి దీనికి సంబంధించి పరిధి ఉంటుంది, వేగం ఉంటుంది. ఓకే, అదేవిధంగా అది ఎయిర్ టు సర్ఫేస్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు ఏజా, ఎయిర్ టు ఎయిరా. ఓకే, అంటే వాటి యొక్క ప్రయాణ దిశ మార్గం అని చెప్పేసి మాట్లాడుకుంటాం. ఓకే, అట్లా మళ్ళీ బాలిస్టిక్స్ అని చెప్పేసి, ఓకే, క్రూయిజ్ అని చెప్పేసి. ఓకే, ఇక్కడ మనం బాలిస్టిక్స్ అని మాట్లాడుకుంటే మనకి భూమి నుండి కొంత వేగంతో, అంటే స్థిర వేగం అనేది ఉంటుంది దీనికి, కొంత వేగంతో ఆకాశంలోకి పోయి దాని తర్వాత మళ్ళీ భూమి పరిధికి రావడం, దీన్ని అంటే బాలిస్టిక్ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఇది స్థిర వేగం అనేది ఉండదు, అంటే కొంచెం ఫస్ట్ స్పీడ్గా వెళ్ళి ఇక్కడ స్లో అయిపోయి మళ్ళీ కిందికి వచ్చేటప్పుడు గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకొని కిందికి వచ్చేటప్పుడు, అంటే లక్ష్యాన్ని ఛేదించేదంలో భాగంగా మనకి ఈ బాలిస్టిక్ అనేది ఈ విధంగా వెళ్తుంది. అదే క్రూయిజ్ అనుకోండి, స్ట్రేట్గా వెళ్తుంది. ఓకే, లక్ష్యాన్ని డైరెక్ట్ స్ట్రేట్గా. ఇది స్థిర వేగం అనేది ఇక్కడ కలిగి ఉంటుంది, బాలిస్టిక్లో భాగంగా స్థిర వేగం అనేది ఉండదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. బాలిస్టిక్ అండ్ క్రూయిజ్ ఇవన్నీ బేసిక్స్ మనకు. పృథ్వీలో భాగంగా మనకి పృథ్వీ 2 అని చెప్పేసి మనకి ఈ వార్తలు ఉండడం జరిగింది. పృథ్వీ 2కి సంబంధించి ఇది షార్ట్ రేంజ్ అండి. ఓకే, షార్ట్ రేంజ్. మరి షార్ట్ రేంజ్, లాంగ్ రేంజ్, మరి మీడియం రేంజ్ అని చెప్పేసి మనకు ఉంటాయి. షార్ట్ రేంజ్ అంటే మనకు జస్ట్ 1000 కిలోమీటర్ లోపు అయితే షార్ట్ రేంజ్ అని చెప్పేసి అంటాం. 1000 నుంచి 3500 కిలోమీటర్ లోపు అయితే మీడియం రేంజ్ అని చెప్పేసి అంటాం. ఓకే, 3500 నుంచి 55,000 కిలోమీటర్లు అయితే మనకి ఓకే మాది ఇంటర్మీడియట్ లాంగ్ రేంజ్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఇంటర్మీడియట్ లాంగ్ రేంజ్ అని చెప్పేసి అంటాం. దాని తర్వాత 55,500 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉంటే మనం ICBM అని చెప్పేసి అంటాం. ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అని చెప్పేసి, అంటే ఖండాంతర క్షిపణులు అని చెప్పేసి మాట్లాడతాం కదా మనం, చూస్తాం కదా. అది 1000 ఉంటేనేమో మనకి షార్ట్ రేంజ్, 1000 నుంచి 3500 ఉంటేనేమో మీడియం అని చెప్పేసి, 3500 నుంచి 5500 వరకు ఉంటే మనకి ఇంటర్మీడియట్ లాంగ్ రేంజ్ అని చెప్పేసి, 5500 వరకు ఉంటే మనకి ICBM అని చెప్పేసి, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అని చెప్పి. ఇది మనకి దానికి పరిధికి సంబంధించి. ఓకే, ఇది మనకి పృథ్వీ 2 అనేది మనకి షార్ట్ రేంజ్ చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, షార్ట్ రేంజ్. అదేవిధంగా దాంట్లో భాగంగా మనకి దీని పరిధి, ఇది మరి ఏ టైప్ మిసైల్ అంటే బాలిస్టిక్. ఓకే, బాలిస్టిక్ అంటే మాట్లాడుకున్నాం ఈ విధంగా, అది ఒక మార్గంలో దిశా మార్గం అనేది ఈ విధంగా ఉంటుంది బాలిస్టిక్ మిసైల్. అదేవిధంగా ఇది సర్ఫేస్ టు సర్ఫేస్, అంటే మనకి భూమి నుండి భూమికి, అంటే ఫస్ట్ భూమి నుంచి కొంత ఎత్తుకు ఎగిరి నిర్దిష్ట మార్గం నుంచి నిర్దిష్ట ఎత్తులో ఎగిరిన తర్వాత మళ్ళీ అక్కడ నుండి లక్ష్యాన్ని ఛేదించడానికి మళ్ళీ భూమి మీదకి రావడం జరుగుతుంది. ఇది మనకి బాలిస్టిక్ సర్ఫేస్ టు సర్ఫేస్ ప్రయోగిస్తాం ఈ క్షిపణిని. రైట్, అదేవిధంగా మనకి రాకెట్ అనేది సింగిల్ స్టేజ్. ఓకే, ఈ పృథ్వీ 2 అనేది రాకెట్ అనేది సింగిల్ స్టేజ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కొన్ని అంటే ట్విన్ స్టేజెస్ ఉంటాయి మనకి. ఓకే, అదేవిధంగా ఈ పృథ్వీ 2 అనేది వార్తలు ఉంది కదా, మనకి పృథ్వీ 1 కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉంటుంది. కాకపోతే మనకి సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్, మిగతా అన్ని ఇది లిక్విడ్. కొన్ని ఏంటంటే మనకి సాలిడ్ ఉంటాయి. ఓకే, సాలిడ్ ఉంటాయి. ఇవన్నీ మనకు సాలిడ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒకటి మాత్రం పృథ్వీ 2 అనేది మాత్రం లిక్విడ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. పృథ్వీ 1 అండ్ 2 కూడా, 1 అండ్ 2. అదేవిధంగా ఇంకొకటి మనకి పృథ్వీ 3 అనేది కూడా ఉంటుంది. కాకపోతే మనకు వార్తల్లో ఉన్న ఇది ఈ 1 గురించి 3 గురించి ఎందుకు చూస్తామంటే మనకు GS పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ కావడం కోసం ఈ 2 అనేది 3 అనేది మనం చూస్తాం. అయితే 3కి సంబంధించి 2 స్టేజ్ సాలిడ్ ఉంటుంది. ఇక్కడ మనకు సింగిల్ స్టేజ్ అన్నాం కదా, ఇక్కడ పృథ్వీ 3కి సంబంధించి 2 స్టేజెస్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ లిక్విడ్ అన్నాం కదా, సాలిడ్ ఫ్యూయల్ ఉంటుంది. ఓకే, సాలిడ్ ఫ్యూయల్. అదేవిధంగా సాలిడ్ రాకెట్ అనమాట. P3 రూపాంతరం, ఇప్పుడు మనం పృథ్వీ 3 అన్నాం కదా, దీని రూపాంతరమే మనకు ధనుష్ అని చెప్పేసి మాట్లాడుకుంటాం. ధనుష్ ఇది షిప్ టు షిప్కి మనం ప్రయోగించడం జరుగుతుంది. షిప్ టు షిప్. ఈ పృథ్వీ 3 యొక్క రూపాంతరమే ధనుష్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది షిప్ టు షిప్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 1, 2కు సంబంధించి లిక్విడ్, అదేవిధంగా సింగిల్ స్టేజ్, మిగతాయి మాత్రం మనకి సాలిడ్ ఉంటాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. బాలిస్టిక్, అదేవిధంగా సర్ఫేస్ టు సర్ఫేస్. ఇది మనకి పృథ్వీకి సంబంధించి పృథ్వీ 2 వార్తల్లో ఉంది, అదొకటి గుర్తుపెట్టుకోవాలి.
మనం 2 గురించి మాట్లాడినాం, 1 గురించి మాట్లాడినాం, 3 గురించి కూడా మాట్లాడినాం. నెక్స్ట్ మనకి ఆకాశం. ఈ ఆకాశంలో భాగంగా మనం ఇది ఆకాశం గురించి చూస్తే ఆకాశం ఎందుకు వార్తలో ఉందంటే ఇది మనకి ప్రపంచంలోనే మొదటిసారి ఒకేసారి 4 వైమానిక లక్ష్యాలను ఛేదించిన సామర్థ్యం గల ఆకాశట. ఓకే, దీన్ని మనము ఎక్సర్సైజ్ అస్త్రశక్తిలో భాగంగా మనం దీని సందర్భంగా మనం ప్రదర్శించడం జరిగింది. ఎక్కడ అంటే వెరీ ఇంపార్టెంట్, సూర్యలంక ఏపీ. ఈ సూర్యలంక ఏపీలో భాగంగా మనం ఎక్సర్సైజ్ అస్త్ర, ఓకే, ఎక్సర్సైజ్ అస్త్రలో భాగంగా దీన్ని ప్రయోగించడం జరిగింది. ఓకే, ట్రయల్ అనేది చేయడం జరిగింది, ప్రదర్శన చేయడం జరిగింది. ఒకేసారి 4 వైమానిక లక్ష్యాలను ఛేదించాలి. అంటే మనకి భూమి నుంచి ఇట్లా ప్రయోగిస్తాం కాబట్టి, సర్ఫేస్ నుంచి ప్రయోగిస్తాం కాబట్టి ఇట్లా ఆకాశంలో ఉన్న 4 విమానాలను అనేది లక్ష్యాలను అనేది ఛేదించడం జరిగింది. దానికి అంత కెపాసిటీ ఉందని చెప్పేసి అస్త్ర అనే ఈ ప్రదర్శనలో భాగంగా మనం ఎక్సర్సైజ్లో భాగంగా సూర్యలంక ఏపీలో మనం ప్రదర్శన అనేది చేయడం జరిగింది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఇది సర్ఫేస్ టు ఎయిర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మనం భూమి నుంచి ఎయిర్కి ప్రయోగిస్తాం ఆకాశాన్ని, రైట్. అదేవిధంగా ఇది మీడియం రేంజ్ మరియు సాలిడ్ ఫ్యూయల్. ఇది మీడియం రేంజ్. మీడియం రేంజ్ అంటే మనం 1000 నుంచి 3500 km అని చెప్పేసి మాట్లాడుకున్నాం. అదేవిధంగా సాలిడ్ ఇక్కడ మనకు 1, 2 అనేది గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి లిక్విడ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మిగతావి సాలిడ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది నేను. అట్లా మనం ఒకేసారి ఇన్ని అంశాలను ఒకే దగ్గర నేర్చుకోవడం వల్ల మన కంపారిజన్ మెథడ్లో ఉండి ఖచ్చితంగా గుర్తుండే అవకాశం ఉంటుంది ఒకసారి వెయిట్ చేసుకుంటే. ఓకే, పాట్నా గురించి చూస్తున్నాం మనం. ఇవన్నీ మన కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక్కొక్క మంత్ అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఒక మంత్లో ఉంటుంది. కాకపోతే మనం ఈ రివిజన్ సిరీస్లో భాగంగానే మనం ఇయర్ రౌండప్లో భాగంగా మనం ఎందుకు చూస్తున్నాం అంటే టీఎస్పీఎస్సీలో భాగంగా ఒక అంశం వార్తల్లో ఉందంటే దాన్ని ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ కావచ్చు, అంత ముందు కావచ్చు, ఇట్లా అడగడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చే గ్రూప్ 1 నేపథ్యంలో మనకి ఖచ్చితంగా ఈ 2-3 మంత్స్లో ఎగ్జామ్ ఉండబోతుంది కాబట్టి ఇయర్ రౌండ్ అప్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్, మీకు యూస్ఫుల్గా ఉంటే చూడొచ్చు, రైట్. ఇది మనకి మీడియం రేంజ్ అండ్ సాలిడ్ ఫ్యూయల్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఇది దీనికి సంబంధించి ఆకాశం. ఓకే, ఇప్పుడు మనం చూస్తాం త్రిశూల్కి సంబంధించి ప్రస్తుతానికి మనకు వార్తలు లేదు. ఓకే, అది పక్కన పెట్టేస్తే మనకు నాగ్. ఓకే, నాగ్కు సంబంధించి ఏముందంటే ఈ నాగ్కు సంబంధించిన క్షిపణిలో భాగంగానే మనము ధ్రువస్త్ర అని చెప్పేసి వార్తల్లో ఉంది మనకి. ఓకే, ధ్రువ. అంతకుముందు మనకి హెలీనా అని చెప్పేసి పేరుండే హెలీనా, రీసెంట్గా మనం ధ్రువస్త్ర అని చెప్పేసి పేరు మార్చుకోవడం జరిగింది. నాగ్కు సంబంధించిన క్షిపణిలో భాగంగా ఇది నేమ్ మనకి. అయితే ఇది యాంటీ ట్యాంక్ గైడ్ మిసైల్. ఓకే, యాంటీ ట్యాంక్ గైడ్ మిసైల్ అంటే మనకి యుద్ధ ట్యాంకులు ఉంటాయి కదా, దాన్ని ధ్వంసం చేసే ఒక గైడ్ మిసైల్ అనమాట. ఓకే, గైడ్ చేసుకుంటూ దాన్ని ధ్వంసం చేస్తుంది. ఈ నాగ్కు సంబంధించింది. ఇది మనకు జనరల్గా ఎయిర్ టు సర్ఫేస్ అంటే మనకి ఆకాశం నుంచి భూమి మీదకి మనం దీన్ని ప్రయోగించడం జరుగుతుంది. ఓకే, నాగ్ అంటే ఆకాశం నుంచి భూమి మీదకి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, ఎయిర్ టు సర్ఫేస్. ఓకే, దీన్ని మనం ధ్రువాస్త్ర అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఇది షార్ట్ రేంజ్, రైట్. ఇక్కడ మనం మీడియం రేంజ్ అని మాట్లాడుకున్నాం. ఓకే, ఇక్కడ షార్ట్ రేంజ్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఆకాశం ఒకటి మీడియం రేంజ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఇది మనకి ధ్రువాస్త్ర గురించి. ఏం లేదు, ధ్రువాస్త్ర అంటే నాకు సంబంధించిన క్షిపణి. ఇది మనకు హెలీనాగా పేరు ఉండే ధ్రువాస్త్రగా మార్చుకున్నాం. అదేవిధంగా షార్ట్ రేంజ్, దీనికి సంబంధించి మళ్ళీ ఎయిర్ టు సర్ఫేజ్. ఇది యాంటీ ట్యాంక్ గైడ్ మిసైల్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి, ఆకాష్, ధ్రువాస్త్ర. ఓకే, నెక్స్ట్ అగ్ని. ఓకే, అగ్నికి సంబంధించిన మనకు అగ్ని 1 అని, అగ్ని 2 అని, అగ్ని 3 అని, అగ్ని 4 అని, అగ్ని ప్రైమ్ అని చెప్పేసి ఇట్లా పేర్స్ నేమ్స్ అనేది ఉండడం జరుగుతుంది. వాటిలో భాగంగా చూస్తే మనము ఈ అగ్ని 1, 2 ప్రైమ్ అనేది మీడియం రేంజ్. అగ్నిలో భాగంగా 1 కానీ 2 కానీ ప్రైమ్ కానీ ఇవి మనకు మీడియం. ఓకే, దీంట్లో మనకి 3 ఉంటుంది, అదేవిధంగా 4 ఉంటుంది. ఓకే, ఈ 3, 4 అనేది మనకి ఇంటర్మీడియట్ రేంజ్. ఓకే, ఇంటర్మీడియట్ రేంజ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి దీనికి సంబంధించి. నెక్స్ట్ మనకు అగ్ని 5 ఉంటుంది. ఓకే, అగ్ని 5. ఈ అగ్ని 5 అనేది ICBM, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ మాట్లాడినాం మీడియం రేంజ్. మీడియం అంటే మనకు 1000 to 3500, ఇంటర్మీడియట్ రేంజ్ అంటే 3500 to 5500 వరకు కిలోమీటర్స్. అదే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అంటే మనకి 5500 కిలోమీటర్ కంటే ఎక్కువ. ఓకే, ఇది ఎక్కువ అంటే అగ్ని 5 అని చెప్పేసి ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దీంట్లో భాగంగా మనం అగ్ని 5ని ICBM అని చెప్పేసి అంటున్నాం కదా. ఈ అగ్ని 5 ICBMలో భాగంగా మనకి
అగ్ని మహిళ అని చెప్పేసి మనకి టెస్సీ థామస్ అంటే అగ్ని ఫైర్ ప్రయోగంలో భాగంగా మనకి ఫేమస్ వ్యక్తి మనకు టెస్సీ థామస్. ఈమెనే మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మాట్లాడుకుంటాం. టెస్సీ థామస్ మనకు మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఎవరిని మాట్లాడుకుంటాం అంటే ఏపీజే అబ్దుల్ కలాం. మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి టెస్సీ థామస్ గురించి చెప్పుకోవచ్చు. ఓకే, ఈ అగ్ని 5లో భాగంగా మనకి వర్క్ చేయడం జరిగింది టెస్సీ థామస్, అగ్ని మహిళ అని చెప్పేసి. నెక్స్ట్ మనకి అగ్ని ప్రైమ్ ఉంది కదా, ఈ అగ్ని ప్రైమ్ గురించి మాట్లాడితే అగ్ని ప్రైమ్ అనేది మనకి కొత్త తరం బాలిస్టిక్. ఓకే, రీసెంట్గా అంటే ఈ జనరేషన్ సంబంధించిన ఒక బాలిస్టిక్ మిసైలు. అదేవిధంగా మనకి 1, 2కి అడ్వాన్స్డే ఈ ప్రైమ్ అని చెప్పేసి మాట్లాడుకుంటాం. 1, 2కి అడ్వాన్స్డ్ మిసైలే ప్రైమ్. ఈ ప్రైమ్లో భాగంగా మనకి ఇది 2000 కిలోమీటర్స్ అండి, 2000 కిలోమీటర్సు. అదేవిధంగా ఈ 2 స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్, ఇది 2 స్టేజ్, అదేవిధంగా సాలిడ్ ఫ్యూయల్. ఓకే, మిగతా అన్ని సాలిడ్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం ఆల్రెడీ మనం. ఓకే, ఇది ఒకటి తప్ప, ఇది ఒకటి లిక్విడ్, పృథ్వీ ఒకటి లిక్విడ్, 1, 2 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది మనకి 1, 2, 3, 4, 5 అదేవిధంగా ప్రైమ్ గురించి అగ్నికి సంబంధించి. ఓకే, 1, 2 ప్రైమ్ ఏమో మీడియం. ఓకే, 3, 4 ఏమో ఇంటర్మీడియట్ రేంజ్, అదేవిధంగా 5 ఏమో ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. ఇవి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దీనికి సంబంధించి మనకు ఏముంటుంది, అన్నిటికీ సాలిడ్. ఓకే, సాలిడ్ ఫ్యూయల్ ఇది ఒకటి. ఇక దాని పరిధిని బట్టి మనం డివైడ్ చేసినాం. ఇవి మనకు వార్తల్లో ఉండడం జరిగింది దీనికి సంబంధించి. ఇవి దీంట్లో 1 ఉంది. ఓకే, 1, 2, 3 అనేది మనకి 1, 2, 3 అనేది మనకి ఈ ఐజీఎంబీ మాట్లాడుకున్నాం కదా, ఐజీఎండీలో భాగంగా మనకి చేయడం జరిగింది. ఓకే, ఇది మనకి పాట్నాకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఒకటి ఏంటంటే పాట్నా అనేది గుర్తుపెట్టుకొని ఏది ఏంటిది అని చెప్పేసి మీడియం రేంజ్కి సంబంధించి కావచ్చు, ఎయిర్ టు సర్ఫేజా, సర్ఫేస్ టు ఏజా, ఎయిర్ టు ఎయిరా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది ఏ ఫ్యూయల్, సాలిడా లిక్విడా. లిక్విడ్ అనేది మనకు ఒకటే వచ్చింది, అది ఏంటంటే మనకి పృథ్వీకి సంబంధించిన 1, 2, మిగతా అన్ని సాలిడ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ చూస్తే అదేవిధంగా ఇంకొకటి ప్రళయ్ అని చెప్పేసి మనకు ఒకటి ఉండడం జరిగింది. ప్రళయ్ ఇలాంటి మనకు వెరీ ఇంపార్టెంట్. ఇది షార్ట్ రేంజ్ క్షిపణి. ఫస్ట్ సెమీ బాలిస్టిక్ అంటే పూర్తిగా ఇట్లా పోకుండా కొంతవరకు ఇట్లా పోయి ఇట్లా మనకి రావడం జరుగుతుంది. సెమీ బాలిస్టిక్ అని చెప్పేసి మాట్లాడతాం ప్రళయ్ని. అదేవిధంగా గుర్తుపెట్టుకోవాలి, ఇది షార్ట్ రేంజ్. ఓకే, షార్ట్ రేంజ్ అంటే మనకు తెలుసు 1000 నుంచి 3500 వరకు, 1000 కంటే తక్కువ ప్రళయ్. అదేవిధంగా ఈ సర్ఫేజ్ ప్రయోగిస్తాం. ఓకే, భూమి నుంచి భూమికి. అదేవిధంగా సాలిడ్ ఫ్యూయల్. ఓకే, మిగతా అన్ని సాలిడ్ ఫ్యూయల్ అని చెప్పేసి మాట్లాడుతున్నామా, సాలిడ్ ఫ్యూయల్ ఇది కూడా. అదేవిధంగా దీనికి మ్యాక్ అంటే ఈ వేగం ఉంటుంది కదా, అది వెళ్ళే వేగం వచ్చేసి 1 to 1.6 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సర్ఫేస్ సోనిక్ ఇది, అదే సూపర్ సోనిక్. ఓకే, 1 దాటింది కాబట్టి దీన్ని సూపర్ సోనిక్ అని చెప్పేసి అంటాం. ధ్వని వేగం అనేది మ్యాక్లో కొలుస్తాం మనం. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూస్తే నెక్స్ట్ సమర్ అని చెప్పేసి, అదేవిధంగా సమర్ క్షిపణి, అదేవిధంగా ఇగ్లా. రెండింటికి చూసుకుంటే మనకు ఇది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇది కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇది కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అంటే ఈ రెండింటిని ఒకసారి మనం కంపారిజన్ చేసుకుంటే ఎట్లా ఉంది. సర్ఫేస్ టు ఎయిర్, ఇదేమో సర్ఫేస్ టు ఎయిర్. ఇది మనకి స్పీడ్ వచ్చేసి 2.5 మ్యాక్. అదేవిధంగా సాలిడ్, చూడండి ఇక్కడ ప్రతిదీ సాలిడ్ ఫ్యూయలే వస్తుంది మనకి. ఒకటి అగ్ని మనకి పృథ్వీ 1, 2 తప్ప సాలిడ్. నెక్స్ట్ షార్ట్ రేంజ్. ఓకే, ఈ సమర్ అన్ని ఇది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, సర్ఫేస్ టు ఎయిర్. దీని మ్యాక్ వచ్చేసి సమర్ చూడండి 2.5 మ్యాక్, అదేవిధంగా సాలిడ్, షార్ట్ రేంజ్. మరి ఇక్కడనే ఇగ్లా చూస్తే, ఈ ఇగ్లా ఏంటంటే మనకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమే. అదే విధంగా ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్. ఇది యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్. ఇది ఇగ్నాల్ని మనం రష్యా నుండి దిగుమతి చేసుకోవడం జరిగింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రష్యా నుండి దిగుమతి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఫైర్ అండ్ ఫర్గెట్ ప్రిన్సిపల్ అనేది పాటిస్తుంది. అంటే ఫైర్ చేసి
మర్చిపోవడం అనే కాన్సెప్ట్తోని పనిచేయడం జరుగుతుంది. ఇంకొక దాన్ని చూస్తే మనము అమోగా 3 అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది కూడా యాంటీ ట్యాంక్ గైడ్ మిసైల్, అంటే యుద్ధ ట్యాంకులను మనకి ధ్వంసం చేసేది అమోగా 3. ఈ అమోగా 3 అనేది మనకి చూసినాం కదా, యాంటీ ట్యాంక్ గైడ్ మిసైలు. ఇది మనకి ముంబై డక్యార్డ్ షిప్ అని చెప్పేసి మనకి తయారు చేయడం జరుగుతుంది. ఇది మ్యాన్ పోర్టబుల్ అంటే మనిషి ఆ క్షిపణిని తీసుకెళ్ళి దాన్ని ప్రయోగించడం ద్వారా ఇది పనిచేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి స్పైక్. ఈ స్పైక్ కూడా మనకి సేమ్ యాంటీ ట్యాంక్ గైడ్ మిసైలు. ఇది మనకి ఇజ్రాయెల్ నుంచి ఐఏఎఫ్ కొనుగోలు. ఓకే, ఇండియన్ ఎయిర్ ఐఏఎఫ్ అనేది కొనుగోలు ఇజ్రాయెల్ నుంచి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే అమోగా 3 కానీ స్పైక్ కానీ యాంటీ గైడ్ మిసైల్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇదేమో ఇజ్రాయెల్. ఓకే, ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసినాం స్పైక్ని. ఇవి రెండు ఒకటి. ఇదేమో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సమర్ అండ్ ఈగ్లా అనేది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఈ అమోగా స్పైక్ అనేది మనకి యాంటీ ట్యాంక్ గైడ్ మిసైల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చూస్తే బ్రహ్మోస్, మనకు తెలుసు వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా S-400 ట్రయంఫ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. S-400 ట్రయంఫ్, ఈ రెండింటికి మనం డిఫరెన్సెస్ చూస్తాం. బ్రహ్మోస్ అంటే మనకు తెలుసు రష్యాకు సంబంధించిన మనకి బ్రహ్మోస్లో భాగంగా మనము బ్రహ్మపుత్ర మాస్కోవా అని చెప్పేసి, బ్రహ్మపుత్ర ఇది ఇండియాకు సంబంధించి, మాస్కోవా అని చెప్పేసి రష్యాకు సంబంధించి. ఓకే, రష్యా ఇండియా ఇది జాయింట్ వెంచర్. మనకు తెలుసు ఇండియాకు సంబంధించి రష్యాకు సంబంధించి జాయింట్ వెంచరే బ్రహ్మోస్. ఈ బ్రహ్మోస్లో భాగంగా మనము ఢిల్లీ అండ్ లక్నో అని చెప్పేసి మాట్లాడుకుంటాం. ఇది ఫైర్డ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అంటే ల్యాండ్ నుంచి, అదేవిధంగా వార్షిప్ నుంచి, అంటే మనం ఎక్కడి నుంచి ప్రయోగిస్తామంటే అదేవిధంగా ఎయిర్ ఫైటర్. ఓకే, అదేవిధంగా మనము సబ్మెరైన్ అంటే మనకి ఎయిర్ ఫైటర్ అంటే గాలి నుంచి, వైర్ అంటే యుద్ధ క్షేత్రం నుంచి, భూమి మీద నుంచి. అదేవిధంగా సబ్మెరైన్ అంటే జలంతర్గామి, నీటిలో భాగంగా ఉండి కూడా దీన్ని ప్రయోగించవచ్చు. అంటే బ్రహ్మోస్ అనేది ఎన్ని రకాలుగా వాడచ్చు చూడండి. భూమి మీద నుంచి, యుద్ధ క్షేత్రం నుంచి, అదేవిధంగా గాల్లో నుంచి, అదేవిధంగా సబ్మెరైన్ నుంచి, ఏ విధంగానైనా మనం బ్రహ్మోస్ని ప్రయోగించవచ్చు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది సూపర్ సోనిక్ వేగంతో పోతుంది. సూపర్ సోనిక్ అంటే ఇక్కడ మనకు 2.8 మ్యాక్ అని చెప్పేసి చూస్తాం. 2.8 మ్యాక్ ఇది ఇంపార్టెంట్. బ్రహ్మోస్కి సంబంధించి సూపర్ సోనిక్ 2.8 మ్యాక్తో వేగంతో వెళ్తుంది. అదేవిధంగా దీన్ని విస్తరించిన పరిధి జనరల్గా అయితే దీనికి ప్రారంభంలో 290 కిలోమీటర్ల లక్ష్యాన్ని మాత్రమే ఛేదించేది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే 800 కిలోమీటర్ల పరిధిని ఛేదించే అవకాశం అయితే ఉంది బ్రహ్మోస్కు ప్రస్తుతానికి. రైట్. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే మనకి ఈ MTCR-16 గ్రూప్లో అనేది మనకి ఉండడం జరిగింది. MTCR అంటే మిస్సైల్ టెక్నాలజీ. MTCR 2016లో భాగంగా మన ఇండియా అనేది చేయడం జరిగింది. ఇది మిస్సైల్ టెక్నాలజీ సెంటర్ రెజిమ్ అని చెప్పేసి మాట్లాడుకుంటాం. అంటే దీనికి ఇప్పుడు మనం 290 కిలోమీటర్ పరిధి మాత్రమే పనిచేసింది. ఇప్పుడు 800 kmకి మనం విస్తరించుకోవడం జరిగింది. ఎప్పుడైతే 400 km మనము పరిధి దాటినామో ఆ దాటిన వాళ్ళకి MTCR గ్రూప్లో ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అట్లా మనం 2016లో ఇండియా అనేది MTCRలో చేరడం జరిగింది. MTCR అంటే మిస్సైల్ టెక్నాలజీ సెంటర్ రెజిమ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 2016లో మనకి ఇండియా అనేది చేయడం జరిగింది. ఎందుకంటే మనము ఈ బ్రహ్మోస్ 290 km నుండి 800 kmకి విస్తరించుకోవడం జరిగింది. మనకి జస్ట్ 400 km దాటితే మనం ఈ MTCRలో ప్రాబల్యం పొందొచ్చు. ఇది ఒక అంశం, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ మనము ఫస్ట్ ఎక్స్పోర్ట్ కంట్రీ ఏదంటే బ్రహ్మోస్ మనం ఫస్ట్ ఎక్స్పోర్ట్ కంట్రీ ఏదంటే అంటే మనం పంపించినాం ఫిలిప్పీన్స్కి. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రీవియస్ క్వశ్చన్ మనకి. బ్రహ్మోస్ క్షిపణిని మనం ఫస్ట్ ఎక్స్పోర్ట్ చేసింది ఫిలిప్పీన్స్ కంట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనకి జనరల్గా ఇది లిక్విడ్ ఫ్యూయల్. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం లిక్విడ్ అనేది ఒకటే మాట్లాడినాం ఎక్కడ అంటే మనకి పృథ్వీ 1, 2. ఓకే, రామ్జెట్ ఇంజన్ చెప్పేసి ఇది మనకి బ్రహ్మోస్ గురించి. ఓకే, ఇప్పుడు మనం చూస్తాం S-400 ట్రయంఫ్. ఈ S-400 ట్రయంఫ్ చూస్తే మనకి ఇది
మొబైల్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఓకే, దాన్నే మొబైల్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అంటే MSAM అని చెప్పేసి మాట్లాడతాం. ఇది దీని రేంజ్ ఏంటంటే 40 km, 120 km, 250 km, 400 km అని చెప్పేసి అట్లా 400 km ఉంది కాబట్టి దీన్ని 400 ట్రయంఫ్ అని చెప్పేసి మాట్లాడుకుంటాం. 400 km దాటిందంటే మనం MTCRలో సభ్యత్వం ఉండొచ్చు అని చెప్పేసి ఆల్రెడీ చూసినాం మనం. అదేవిధంగా ఇది శక్తివంతమైన వాయు రక్షణ వ్యవస్థ. శక్తివంతమైన వాయు రక్షణ వ్యవస్థ ఎయిర్కి సంబంధించి మనకి శక్తివంతమైన వాయు రక్షణ వ్యవస్థ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే దీనికి సంబంధించిన ఒక వెహికల్ ఉంటుంది. ఆ వెహికల్స్ని బట్టి ఇవి మనకి క్షిపణులు ఉంటాయి, ఆ మిస్సైల్ని ప్రయోగం చేయడం జరుగుతుంది. ఫస్ట్ వెహికల్లో భాగంగా మనకి ఒకటి ఏముంటుందంటే డిటెక్ట్ రేంజ్ రాడర్ అని చెప్పేసి మాట్లాడతాం. డిటెక్ట్ రేంజ్ రాడర్ అంటే ఒక లక్ష్యాన్ని కానీ, ఒక శత్రువుని కానీ, ఒక విమానాన్ని కావచ్చు, ఓకే, ఇట్లా మనకి ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, ఐడెంటిఫై చేసి ఇది మనదా ఎవరిది అని చెప్పేసి ఐడెంటిఫై చేసి ఆ లక్ష్యాన్ని ఛేదించడంలో భాగంగా నెక్స్ట్ వెహికల్ ఏదైతే ఉంటుందో కమాండ్ వెహికల్ ఉంటుంది. ఓకే, కమాండ్ వెహికల్ అంటే కమాండ్ వెహికల్ అంటే దానికి కమాండింగ్ ఇస్తుంది. ఒక SMS అనేది ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది దీనికి. చేసినప్పుడు ఇప్పుడు దీని ఇంకొక వెహికల్కి ఆర్డర్ చేస్తుంది. అది దాన్ని ఏమంటామంటే మనం లాంచ్ వెహికల్ అని చెప్పేసి అంటాం. ఓకే, లాంచ్ వెహికల్. ఈ లాంచ్ వెహికలే ఈ క్షిపణిని మనకు ప్రయోగించడం జరుగుతుంది. ఓకే, మిసైల్ని మనకు ప్రయోగించడం జరుగుతుంది. మిసైల్లో భాగంగా ప్రయోగించిన తర్వాత మనకి ఇంకొక వెహికల్ ఉంటుంది. నెక్స్ట్ వెహికల్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఆ వెహికల్ వచ్చేసి మనకి ఏం చేస్తుంది అంటే గైడ్ టార్గెట్, దీన్ని గైడ్ చేస్తూ ఉంటుంది. ఓకే, అంటే ఆ టార్గెట్ని గైడ్ చేసేది లాస్ట్ది గైడ్ టార్గెట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా 4 వెహికల్స్ ఉంటాయి. ఒక్కొక్క వెహికల్ ఒక్కొక్క వెహికల్ వర్క్ చేసుకుంటూ ఆ కంప్లీట్గా లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. దేంట్లో అంటే S-400 ట్రయంఫ్లో భాగంగా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, MSAM అని చెప్పేసి. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ మనకి అందుకే దీన్ని ఏమంటామంటే రెజిమెంట్ అని చెప్పేసి అంటాం. ఓకే, రెజిమెంట్ అంటాం దీన్ని. S-400 భాగంగా ఒక్క రెజిమెంట్లో మనకు 5 లాంచింగ్ వెహికల్స్ ఉంటాయి. ఇట్లాంటి 8 లాంచర్లు ఉంటాయి. ఈ 8 లాంచర్లో భాగంగా అట్లాంటి 4 క్షిపణులు ఉన్నాయి. ఓకే, 8 × 4 32 అంటే మొత్తానికి ఒక్క S-400 భాగంగా 32 క్షిపణులు అనేవి ఉండడం జరుగుతుంది మనకి. ఓకే, ఇట్లాంటి లాంచ్ వెహికల్స్ 8 ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఇట్లా 4 ఉంటాయి. అట్లా మనకి టోటల్గా 32 క్షిపణులు అనేవి మనం ప్రయోగించవచ్చు S-400 ట్రయంఫ్లో భాగంగా. ఇది S-400కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, ఇది మనం ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. మనం బ్రహ్మోస్ చూసినాం, అదేవిధంగా S-400 ట్రయంఫ్ కూడా చూడడం జరిగింది. ఇప్పుడు చూస్తాం మనము నెవీ షిప్స్. అదే మనకి వార్ షిప్స్ అని చెప్పేసి మాట్లాడుకుంటాం. నెవీ షిప్స్. ఈ నెవీ షిప్స్లో భాగంగా మనకు కొన్ని ఉన్నాయి. ఒకటి ఏంటంటే 15A అని చెప్పేసి, దీంట్లో అదేవిధంగా 15B అని చెప్పేసి, అదేవిధంగా మనకు ప్రాజెక్టు 75 అని చెప్పేసి, అదేవిధంగా ప్రాజెక్టు 75I అని చెప్పేసి మాట్లాడుకుంటాం. ఓకే, ఇవన్నీ మనకు నెవీ షిప్స్, వార్ షిప్స్లో భాగంగా ఉన్న రకాలు లేదా క్లాసులు లేదా వర్గీకరణ అని చెప్పేసి చూడొచ్చు. ఇవన్నీ మనం కంపారిజన్ మెథడ్లో చూస్తాం. 15A, 15B, ప్రాజెక్ట్ 17, ప్రాజెక్ట్ 17I. ఈ 15Aకి సంబంధించి ఇది ఫస్ట్ మనకి ఢిల్లీ అనే క్లాస్ ఉండే. క్లాస్ అంటే ఏం లేదు, ఒక వార్షిప్, ఒక నేవీ షిప్కి సంబంధించిన ఫస్ట్ ఏదైతే నేవీ షిప్ ఉంటుందో దాన్ని మనం క్లాస్గా పెట్టుకొని దాని తర్వాత వచ్చే వాటన్నిటిని ఆ మోడల్లో తయారు చేసే వాటన్నిటిని మనం అదే క్లాస్గా పిలుచుకుంటాం. ఇప్పుడు దీంట్లో భాగంగా మనకి ఫస్ట్ INS కోల్కత్తా అని చెప్పేసి ఉంటుంది. INS కోల్కత్తా క్లాస్ ఇది అంతే, ఫస్ట్ వచ్చింది కాబట్టి INS కోల్కత్తా క్లాసు. దాని తర్వాత INS కొచ్చి క్లాస్, INS చెన్నై క్లాసు. నెక్స్ట్ దాని తర్వాత INS కొచ్చి. ఓకే, ఇవి మనకి 15Aలో భాగంగా 3 ఉన్నాయి. INS కోల్కత్తా, INS చెన్నై, INS కొచ్చి అని చెప్పేసి మాట్లాడుకుంటాం. వీటిని భాగంగా మనకి అదేవిధంగా ఈ చెన్నై మనకి బ్రహ్మోస్ ఉంది కదా, బ్రహ్మోస్ అనేది చెన్నై నుంచి ప్రయోగించడం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. INS చెన్నై అంటే ఇది వేరు, మనం చెన్నై నుండి బ్రహ్మోస్ని ప్రయోగించినాం. ఇప్పుడు 15లో భాగంగా మనకు కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ మనకి ఇది విశాఖ క్లాస్ అండి. ఇది విశాఖ క్లాస్ అంటే ఈ INS విశాఖ అనేది ఉంది కదా, INS విశాఖ అనేది 15Bలో భాగంగా
మొదట తయారు చేసింది కాబట్టి ఐఎన్ఎస్ విశాఖ క్లాస్ అని చెప్పేసి మాట్లాడుకుంటాం. అందులో భాగంగానే మనకి ఇది 15Aకి అడ్వాన్స్డే, 15B అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఒక దాని తర్వాత ఒకటి వచ్చింది అదే టైప్లో అంటే అది అడ్వాన్స్డ్. అట్లా 15B అనేది మనకి అడ్వాన్స్డ్ విశాఖ క్లాస్ అనేది ఫస్ట్ది. దాంట్లో భాగంగా మనకి ఐఎన్ఎస్ మొర్ముగావ్ రెండోది. ఓకే, ఐఎన్ఎస్ ఇంపాల్, ఓకే, ఐఎన్ఎస్ సూరత్. ఇవి మనకు 15Bలో భాగంగా ఉన్న మనకి నేవీ షిప్స్. ఓకే, 15Bలో ఉన్న నేవీ షిప్స్ ఇవి డిస్ట్రాయర్స్. ఓకే, ఒక లక్ష్యాన్ని మనకు డైరెక్ట్ ధ్వంసం చేస్తాయి, డిస్ట్రాయర్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 15A అండ్ 15B. ఓకే, ఐఎన్ఎస్ షిప్స్ ఐఎన్ఎస్ విశాఖ, ఐఎన్ఎస్ మొర్ముగావ్, ఐఎన్ఎస్ ఇంపాల్, ఐఎన్ఎస్ సూరత్. ఈ ఐఎన్ఎస్ ఇంపాల్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఈశాన్య రాష్ట్రాల్లో భాగంగా మనకి ఫస్ట్ నగరం పేరు. ఓకే, ఇది ఇంపాల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఈశాన్య రాష్ట్రాల నుంచి ఒక నగరం పేరు తీసుకోవడం జరిగింది, ఫస్ట్ ఐఎన్ఎస్ ఇంపాల్. అదేవిధంగా ఫస్ట్ గుజరాత్ రాష్ట్రం నుంచి కూడా ఫస్ట్ ఒక నగరాన్ని తీసుకోవడం జరిగింది, ఐఎన్ఎస్ సూరత్. ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దీనికి సంబంధించి ఇంకా మనకి ఇది ఈ 15Bకి సంబంధించిన అన్నీ మనకు మజగావ్ డక్యార్డ్ షిప్ అని చెప్పేసి మనకి మజగావ్ డక్యార్డ్ షిప్ ముంబై మజగావ్ డక్యార్డ్ షిప్ మనకి తయారు చేయడం జరుగుతుంది. అది మనకి ఇంకొకటి ఏంటంటే మహిళా నావికులకు ప్రత్యేక వసతితో కూడిన ఫస్ట్ యుద్ధ నౌక. ఇది ఏంటంటే సూరత్ ఉంది కదా, మహిళా నావికులతో ప్రత్యేక వసతితో కూడిన ప్రత్యేక నౌకాట ఐఎన్ఎస్ సూరత్. ఈ 15Bలో భాగంగా మనకు 4 ఉన్న ఐఎన్ఎస్ విశాఖ, ఐఎన్ఎస్ మొర్ముగావ్, ఐఎన్ఎస్ ఇంపాల్, ఐఎన్ఎస్ సూరత్. ఐఎన్ఎస్ ఇంపాల్ అనేది ఫస్ట్ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన మొట్టమొదటి ఒక నగరాన్ని పేరు పెట్టడం జరిగింది. ఐఎన్ఎస్ సూరత్ అనేది మన గుజరాత్ రాష్ట్రంలో భాగంగా ఫస్ట్ నగరం ఒక పేరు పెట్టుకోవడం జరిగింది, ఐఎన్ఎస్ సూరత్. ఓకే, ఈ ఐఎన్ఎస్ సూరత్ అనేది మనకు మహిళలు ప్రయాణించడానికి ప్రత్యేక వసతులతో కూడిన ఒక షిప్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 15Bకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి, రైట్. ఇది 15B. నెక్స్ట్ మనం చూస్తే ప్రాజెక్ట్ 17. ఓకే, ఇవి మనకి డిస్ట్రాయర్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, 15A 15Bకి సంబంధించి. నెక్స్ట్ ఇవి మనకి ప్రాజెక్ట్ 17 కావచ్చు, 75 కావచ్చు, ప్రాజెక్ట్ 75A కావచ్చు. ఇవి మనకి జలాంతర్గాములు, సబ్మెరైన్స్ అని చెప్పేసి మాట్లాడతాం. ఓకే, సబ్మెరైన్స్. మరి సబ్మెరైన్స్ అంటే మనకు వాటర్లో ఉండి ఇవి వేటినైనా లక్ష్యాన్ని ఛేదించగల శక్తి ఉండేటి జలాంతర్గాములు, వాటినే సబ్మెరైన్స్ అని చెప్పేసి అంటాం. ఈ విధంగా మనకి 6 జలాంతర్గాములు ఉండడం జరిగింది, 6 జలాంతర్గాములు. ఇది మనకి ఇక్కడ అంటే MDL మజ్గావ్ డక్యార్డ్ షిప్ లిమిటెడ్ మనకి నిర్మాణం చేస్తుంది. ఇందులో చూస్తే మనకు ఎలాంటివి ఉంటాయంటే ఐఎన్ఎస్ కల్వరీ క్లాస్. ఇది ఓకే, అంటే పేర్లు ఇవి ఆ షిప్స్కి పేర్లు ఈ ఫార్మాట్లో భాగంగా ప్రాజెక్ట్ 17 ఐఎన్ఎస్ కల్వరీ, ఐఎన్ఎస్ ఖండేరి, ఐఎన్ఎస్ కరంజ్, ఓకే, ఐఎన్ఎస్ వాఘీర్, ఐఎన్ఎస్ వాగ్షీర్. ఇవి మనకు పేర్లు. ఇంకొకటి ఖండేరి, కరంజ్, వేల. ఇంకొకటి ఐఎన్ఎస్ వేల అని వస్తుంది మనకి, ఐఎన్ఎస్ వేల. ఐఎన్ఎస్ కల్వరి, ఐఎన్ఎస్ ఖండేర్, ఐఎన్ఎస్ కరంజ్, ఐఎన్ఎస్ వేల, ఐఎన్ఎస్ వాగీర్, ఐఎన్ఎస్ వాగ్షీర్. ఇది మనకి ఈ లాస్ట్, ఇది 5th, 6th అని గుర్తుపెట్టుకోవాలి. 5, 4, 3, 2, 1. ఈ ప్రాజెక్ట్ 75లో భాగంగా మనకు 6 జలాంతర్గాములు ఉంటాయి. ఈ 6 జలాంతర్గాముల్లో ఐఎన్ఎస్ కల్వరి, ఐఎన్ఎస్ ఖండేరి, ఐఎన్ఎస్ కరంజ్, ఐఎన్ఎస్ వేల, ఐఎన్ఎస్ వాగీర్, ఐఎన్ఎస్ వాగ్షీర్. ఇది 5th, 6th అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకి ఫ్రాన్స్ హెల్ప్ అనేది చేయడం జరుగుతుంది వీటికి సంబంధించి. ఓకే, ఇది ఒకటి రిమెంబర్ ఇట్, ఫ్రాన్స్ అనేది హెల్ప్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది డీజిల్ ఎలక్ట్రిక్ ప్రపోల్షన్తో పనిచేస్తుంది. ఓకే, డీజిల్ ఎలక్ట్రిక్ ప్రపోల్షన్తో పనిచేసేది ప్రాజెక్ట్ 17లో భాగంగా 6 జలాంతర్గాములు. ఓకే, ఇది ఫ్రెంచ్ నావల్ డిజైన్ అంట. నెక్స్ట్ మనకి ప్రాజెక్ట్ 75I. ఓకే, ఈ ప్రాజెక్ట్ 75 అంటే మనకు అత్యాధునిక జలాంతర్గాములు. ఓకే, అత్యాధునిక జలాంతర్గాములు అంటే రీసెంట్గా మనకి లేటెస్ట్ వర్షన్ అనమాట, అత్యాధునిక జలాంతర్గాములు. అత్యాధునిక జలాంతర్గాములో భాగంగా మనకి మజ్గావ్ డక్షిప్ లిమిటెడ్ ఒకటి. నెక్స్ట్ మనకి జర్మనీ షిప్ బిల్డర్స్, ఇవి సంయుక్తంగా నిర్మించడం జరుగుతుంది, జర్మనీ షిప్ బిల్డర్స్. జనరల్గా మనం ఈ నేవీ షిప్స్ చూస్తే ఫస్ట్ మనకి ఏ విధంగా ఉంటుందంటే, ఒక షిప్ నిర్మించిన తర్వాత, తయారు చేసిన తర్వాత మనకు ఫస్ట్ సీ ట్రయల్ జరుగుతుంది. అంటే సముద్రంలో ఒక ట్రయల్ వేస్తారు.
దాని తర్వాత కమిషన్ చేస్తారు. కమిషన్ అంటే మనకు జాతీయం చేస్తారు, అంటే మనకి ఆ విధుల్లోకి తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత అది కొంత కాలం పాటు పనిచేసిన తర్వాత కూడా దానికి కాలం అనేది పూర్తి అయిపోయిన తర్వాత అది పనిచేయని స్థితిలో మనకి డీకమిషన్ చేస్తారు. ఓకే, డీకమిషన్ చేస్తారు. అట్లా సీ ట్రయల్స్, కమిషన్, డీకమిషన్ ఇవి మనకి బేసిక్స్ నేవీ షిప్కి సంబంధించి చేసిన తర్వాతనే ఆర్డర్ వైజ్గా ఉంటాయి మనకి. నెక్స్ట్ ఇది మనకి అత్యాధునిక జలాంతర్గాములు అన్నాం కదా, ఇది మనకి ఏఐపి అంటే ఎయిర్ ఇండిపెండెంట్ ప్రపోల్షన్స్ నడిచేవి, అంటే నూతన టెక్నాలజీతో మనకి నడిచేవి గుర్తుపెట్టుకోవాలి. ప్రాజెక్ట్ 75 ఏలో భాగంగా అత్యాధునిక జలాంతర్గాములు అన్నాం కదా, దాంట్లో భాగంగా మనకు ఎయిర్ ఇండిపెండెన్స్ ప్రపోల్షన్స్ టెక్నాలజీతో పనిచేస్తాయి. ఇవి మనకి డీజిల్ ఎలక్ట్రిక్ ప్రపోల్షన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 75 ఐ ఏమో కొంత మోడర్నైజేషన్గా ఉంది కాబట్టి నూతన టెక్నాలజీ అనేది వాడుకోవడం జరిగింది. ఓకే, అది. ఇంకొకటి చూస్తే మనకి ప్రాజెక్టు 17A అనేది ఉంటుంది మనకి. ఈ ప్రాజెక్ట్ 17A అనేది మనకి ఫ్రిగేట్స్ ఇవేమో డిస్ట్రాయర్స్, ఇవేమో సబ్మెరైన్స్, అంటే యుద్ధ నౌకలే, కాకపోతే ఏంటంటే ఫ్రిగేట్స్ అంటాం చిన్నవి అనమాట. ఫ్రిగేట్స్ అంటే యుద్ధ నౌకలే, బట్ ఏంటంటే చిన్న యుద్ధ నౌకలు. ఇది 17Aలో భాగంగా దాంట్లో మనకి శివాలిక్ క్లాస్ అనేది ఉంటుంది. దీనికి శివాలిక్ క్లాస్. దీంట్లో భాగంగా మనకి ఎలాంటివి ఉంటాయంటే నీలగిరి నేమ్స్ మనకి ఉదయగిరి ఫ్రిగేటు, నీలగిరి, ఉదయగిరి, తారాగిరి, అదేవిధంగా మహేంద్రగిరి. ఓకే, నీలగిరి, ఉదయగిరి, తారాగిరి, మహేంద్రగిరి. చివరిది మనకి మహేంద్రగిరి అని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ముంబై డక్యార్డ్ షిప్ లిమిటెడ్, మనకి మజ్గావ్ డక్యార్డ్ షిప్ లిమిటెడ్ అని మనకి తయారు చేయడం జరుగుతుంది. ముంబై మజ్గావ్ డక్ షిప్ లిమిటెడ్. ఈ నీలగిరి, ఉదయగిరి, తారాగిరి, మహేంద్రగిరి ఇవి అయితే నెక్స్ట్ మనకి గార్డెన్ రిచ్ షిప్ బిల్డింగ్ ఇంజనీర్స్ తయారు చేసేది ఇంకో ఉంది మనకి. గార్డెన్ రిచ్ షిప్ బిల్డింగ్ ఇంజనీర్స్ అనేది తయారు చేసే ఇవేమో మనకి మజ్గావ్ డాక్యార్డ్ షిప్. ఇవి మనకు హిమగిరి, దునగిరి, GRS భాగంగా హిమగిరి, దునగిరి, అదేవిధంగా వింధ్యగిరి. ఇవి 3 హిమగిరి, దునగిరి, వింధ్యగిరి ఏమో మనకి గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్. మనకి మిగతావి నీలగిరి, ఉదయగిరి, తారాగిరి, మహేంద్రగిరి ఉన్నాయి కదా, అవే మనకి మజ్గావ్ డాక్యార్డ్ షిప్. అవి గుర్తుపెట్టుకోవాలి. ప్రాజెక్ట్ 17Aలో భాగంగా ఫ్రిగేట్స్ యుద్ధ నౌకలే కానీ చిన్న యుద్ధ నౌకలు. ఓకే, ఇది అంటే మనం ఇక్కడ ఏం చూసినామంటే 15A, 15B ఇవి మనకి డిస్ట్రాయర్స్. దీంట్లో భాగంగా కొన్ని క్లాసులు ఉన్నాయి. 15Bలో భాగంగా ప్రాజెక్ట్ 75I ఇవేమో మనకి సబ్మెరైన్స్ జలాంతర్గాములు. దీంట్లో 6 ఉన్నాయి మనకి. దాంట్లో భాగంగా కూడా మనకు అత్యాధునిక టెక్నాలజీకి సంబంధించినవి 6 ఉన్నాయి. ఓకే, ఇవి మనకు నేవీ షిప్స్. ఓకే, నెక్స్ట్ చూస్తే మనము ఇంకా కొన్ని చూద్దాం. ఈ నేవీ షిప్స్లో భాగంగా మనకు ఇంకొన్ని INS కిర్పాన్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, INS కిర్పాన్ ఇది మనకు వార్తల్లో ఉండడం జరిగింది 2023కి సంబంధించి. అది మనకి ఇది కార్పొట్టి అని చెప్పేసి అంటాం. అంటే ఇది ఒక చిన్నదన్నమాట కిర్పాని. ఇది మనకి కుక్రీ క్లాస్కి సంబంధించి. ఈ క్లాసు అనేది గుర్తుపెట్టుకోవాలి, కుక్రీ క్లాసు. అదేవిధంగా దీన్ని మనము వియత్నాంకి బహుమతిగా ఇచ్చినాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. వియత్నాంకి బహుమతిగా ఇచ్చింది మనకి INS కిర్పాన్. ఇది కుక్రీ క్లాస్కి సంబంధించి. కార్పొట్టి అని చెప్పేసి అంటే ఇది INS వార్షిప్పే, కాకపోతే ఏంటంటే చిన్న షిప్ యుద్ధ నౌక అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు INS తర్ముగ్లి. ఈ INS తర్ముగ్లిలో భాగంగా మనకి ఈ 2016లో మనము మాల్దీవుల దేశానికి మనం వాళ్ళ డిఫెన్స్కి మనం ఇవ్వడం జరుగుతుంది. కానుక ఇస్తే తిరిగి మనకు రిటర్న్ రావడం జరిగింది రీసెంట్గా. విశాఖ నావల్ డక్యార్డ్ షిప్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. విశాఖ నావల్ డక్యార్డ్ షిప్ 2016లో మనం మాల్దీవుల దేశానికి ఇవ్వడం జరిగింది బహుమతిగా. దాన్ని రీసెంట్గా మనకి విశాఖకి చేరుకోవడం జరిగింది. పునఃప్రవేశం అనేది మనం మళ్ళీ చేయడం జరిగింది. INS కిర్పాన్
ఐఎన్ఎస్ తర్ముగ్లి, ఇది ఒకటి. నెక్స్ట్ మనకు వరుణాస్త్ర అని చెప్పేసి ఇంకొకటి ఉంది, వరుణాస్త్ర. ఈ వరుణాస్త్ర అనేది మనకి శత్రు నౌకలు కావచ్చు, జలాంతర్గాములు లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తే దీన్నే టర్పిడో అని చెప్పేసి అంటాం. ఓకే, టర్పిడో అంటే జలాంతర్గామిలో భాగంగా లక్ష్యంగా ఏవైతే ఉంటాయో వాటి మీద దాడి చేసే వాటిని టర్పిడో అని చెప్పేసి అంటాం. ఓకే, ఇది ఒకటి వరుణాస్త్రం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి దానిచోదే దీనికి స్వీయ చోదక నీటి అడుగు ఆయుధం, అంటే దానిచోదే ఈ జలాంతర్గామిలను టార్గెట్ చేసి టర్పిడో అనేది దాడి చేస్తుంది, వరుణాస్త్ర. అదొకటి వార్తల్లో ఉంది. నెక్స్ట్ మనకు యాంటీ సబ్మెరైన్ వార్షిప్స్ ఉన్నాయి కొన్ని, యాంటీ సబ్మెరైన్ వార్షిప్స్. అవి మనకి 8 ఉన్నాయి. ఆ 8లో భాగంగా మనకి ఆర్నా క్లాస్ అని చెప్పేసి, ఓకే, అదేవిధంగా ఆండ్రోత్, అదేవిధంగా మనకి అంజదీప్, అన్నీ ఆ మీదనే ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏంటంటే యాంటీ సబ్మెరైన్ వార్షిప్స్. అదేవిధంగా అమిని, అర్నా క్లాస్, ఆండ్రోత్, అంజదీప్, అమిని, ఇవి మనకి జిఆర్ఎస్సి గార్డియన్ షిప్ బిల్డర్స్ భాగంగా నిర్మించడం జరిగింది. ఇది ఆర్నాల క్లాస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. యాంటీ సబ్మెరైన్ వార్షిప్స్, ఓకే, యుద్ధ జలంతర్గాములు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి 8 ఉన్నాయి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు మహాబలి అనే ఒక వార్తలో ఉంది టగ్. ఇది టగ్ అంటే మనము ఓడను సముద్ర పొట్టుకు లాగే ఒక వెహికల్ అనమాట. టగ్ అంటే దీన్నే ఒడ్డుకు లాగుతుంది. దీని సామర్థ్యం వచ్చేసి 25 km బొల్లాడ్పుల్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సముద్ర ప్రహారీ, నెక్స్ట్ సముద్ర ప్రహారీ. ఈ సముద్ర ప్రహారీ అనేది మనకి ఇది కాలుష్య నియంత్రణ నౌక అనట, అదొకటి గుర్తుపెట్టుకున్నాం అంతే. సముద్ర కాలుష్య నియంత్రణ నౌక సముద్ర ప్రహారీ, ఇది ఏషియన్ దేశం కోసం కృషి చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఐఎన్ఎస్ నిరీక్షక్, ఇది డైవింగ్ సపోర్ట్ అండ్ సబ్మెరైన్ రెస్క్యూ వెజిల్. అంటే సబ్మెరైన్ ఏదైతే మనకు జలాంతర్గాములు రెస్క్యూలో ఉన్నప్పుడు ఇది సపోర్ట్ చేస్తుందట, డైవింగ్ చేసి దాన్ని కాపాడుకోవడం చేస్తాడట ఐఎన్ఎస్ నిరీక్షక్. అంటే జలాంతర్గాములు ఏవైతే మనకి ప్రమాదంలో ఉన్నాయి, లేకుంటే కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మనకి ఐఎన్ఎస్ నిరీక్షక్ అనేది హెల్ప్ చేయడం జరుగుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి, ఐఎన్ఎస్ నిరీక్షక్. నెక్స్ట్ మనకి ఐఎన్ఎస్ విక్రాంత్ అని చెప్పేసి, ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ మనకి దేశంగా నిర్మించిన ఫస్ట్ నేవీ షిప్. అదేవిధంగా కొచ్చి షిప్ యార్డ్ అనేది నిర్మించడం జరిగింది ఐఎన్ఎస్ విక్రాంత్, ఇది పాతది యాక్చువల్గా. ఇంకొకటి సర్వే వెజిల్స్ అనేది సముద్ర ప్రాంతంలో సర్వే చేసేది. సర్వే వెజిల్ పేరులోనే ఉంది, సర్వే వెజిల్స్ అంటే సముద్ర ప్రాంతాన్ని సర్వే చేసి అక్కడ మనకి ఇది చెన్నైలో సంశోధక్ అని చెప్పేసి 4th వన్ సంశోధక్. ఓకే, సముద్రాన్ని సర్వే చేసి మనకి చెన్నైలో ప్రారంభించడం జరిగింది మన సర్వే వెజిల్ని, అదొకటి. నెక్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్, అంటే మనకి యుద్ధ విమానాలు ఉంటాయి కదా, ఇవేమో నేవీ షిప్స్. ఓకే, యుద్ధ నౌకలు. ఇప్పుడు మనం చూసేది ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్స్. ఓకే, యుద్ధ విమానాల్లో భాగంగా మనం ఏం చూస్తామంటే మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇది సుఖోయి M30 MKI, సుఖోయి 30 MKI అని చెప్పేసి మాట్లాడతాం. ఇది మనకు HAL నుండి వచ్చింది, అంటే కొనుగోలు చేసుకున్నాం మనం, HAL కొనుగోలు చేసుకున్నాం. ఇది మనకి మల్టిపుల్ కంబాట్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్. ఓకే, మల్టిపుల్ కంబాట్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్. ఇది మనకు ట్విన్ ఇంజన్ ఫైటర్ జెట్ అట, కొన్ని సింగిల్ ఇంజన్ ఉంటాయి, ఇది మనకి ట్విన్ ఇంజన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ట్విన్ ఇంజన్ ఏది సుఖోయి M30KS. రీసెంట్గా ఈ సుఖోయి M30 MKIలో మనకి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి గారు ప్రయాణం చేయడం జరిగింది. ఓకే, తేజ్పూర్ ఎయిర్ ఫోర్స్లో భాగంగా, తేజ్పూర్ ఎయిర్ ఫోర్స్ అస్సాంలో ఉంటుంది కదా,
అక్కడ మనకి ప్రయాణించడం జరిగింది. మనం వార్తల్లో చూసిన మనం ఫస్ట్ మనకి ప్రత్వ పాటిల్ కూడా ప్రయాణం చేస్తుంది సుకోయిలో భాగంగా. అంటే మనకి రాష్ట్రపతి ఉంటారు కదా. అదేవిధంగా దీన్ని గరిష్ట వేగం వచ్చేసి మ్యాక్ 1.9 ఉంటుంది. ఓకే, గరిష్ట వేగం. అదేవిధంగా లాంగ్ రేంజ్ ఫైటర్, ఇది మనకి పరిధి వచ్చేసి 3000 km. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే సుకోయి 30 MK అనేది ఇంపార్టెంట్. మనకి లాంగ్ రేంజ్, అదేవిధంగా 300 km, మాక్ అనేది 1.9, ట్విన్ ఇంజన్, మల్టిపుల్ కాంబాట్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్, యుద్ధ విమానం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది సుకోయ్ 30 MK. నెక్స్ట్ మనం చూస్తాం తేజస్. ఇది మనకు HAL రూపొందిస్తుంది. ఓకే, అదేవిధంగా సింగిల్ ఇంజన్. ఇది మనకు డబుల్ ఇంజన్ అని చెప్పేసి అన్నాం కదా, ట్విన్ ఇంజన్. ఇది సింగిల్ ఇంజన్. ఏం లేదు, అంటే యుద్ధ విమానాలకు సంబంధించి వాటి యొక్క పరిధి కావచ్చు, వాటి యొక్క స్పీడ్ కావచ్చు, వాటి యొక్క నిర్మాణం కావచ్చు, ఇలాంటివి మనం చూడాల్సి ఉంటుంది. ఇవన్నీ వార్తల్లో ఉన్నాయి కాబట్టి మనం ఒకదాని తర్వాత ఒకటి చూస్తాం. రైట్, దీని మ్యాక్ వచ్చేసి 1.8, ఇక్కడ 1.9 ఉంది సుకోయ్. ఇది తేజస్ వచ్చేసి 1.8 ఉంది. అదేవిధంగా దీని పరిధి వచ్చేసి 500 km. ఓకే, ఇదేమో 300 km. సుకోయ్ 300 km అయితే తేజస్ వచ్చేసి 500 km. నెక్స్ట్ రఫేల్ ఉన్నది. ఇది రెండోది, ఫస్ట్ది, మూడోది రఫేల్ మనము ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసుకుంటాం. ఓకే, డసాల్ట్ కంపెనీ అని చెప్పేసి డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ నుంచి మనం కొనుగోలు చేస్తాం. ఫ్రాన్స్ గుర్తుపెట్టుకోవాలి. రఫేల్ మనకు తెలుసు. ఓకే, అదేవిధంగా మనకు 36 కొనుగోలు చేసుకున్నాం మనం రఫేల్లో. అదేవిధంగా మ్యాక్ వచ్చేసి 1.8. ఓకే, రఫేల్ మ్యాక్ వచ్చేసి 1.8. ఇది కూడా మనకి ట్విన్ ఇంజన్ రఫేల్. అదేవిధంగా పరిధి వచ్చేసి 1850 km. ఇది ఎక్కువ ఉంది రఫేల్ది. ఇది 500 km తేజస్, రఫేల్ ఏమో 1850. ఇది మనకు సుకోయ్ ఏమో 300 km. లాంగ్ రేంజ్ 1.9 మ్యాక్. ఇది 1.8 మ్యాక్. ఇది మనకు 1.8 మ్యాక్ సేమ్ ఉన్నది. ఇంకొకటి ఉన్నది ప్రచండ్, నాలుగోది ప్రచండ్. ఈ ప్రచండ్ మనకు లైట్ కంబాట్ హెలికాప్టర్. ఇవేమో ఎయిర్ క్రాఫ్ట్లు అయితే ఇవేమో హెలికాప్టర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది హెలికాప్టర్, ఇవేమో ఎయిర్ క్రాఫ్ట్స్. ట్విన్ ఇంజన్, ఇది కూడా ట్విన్ ఇంజన్. అన్ని ట్విన్ ఇంజన్లే. సుకోయ్ M30 సింగిల్ ఇంజన్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సుకోయ్ M30 కాదు, తేజస్ అనేది సింగిల్ ఇంజన్, మిగతా అన్ని ట్విన్ ఇంజనే. తేజస్ అనేది సింగిల్ ఇంజన్. ఇది సుకోయ్ M30, సుకోయ్ 30 MK, అదేవిధంగా ప్రచండ్, అదేవిధంగా రఫేల్, ఇవి కూడా ట్విన్ ఇంజన్. తేజస్ మాత్రం సింగిల్ ఇంజన్. అదేవిధంగా 1.9 మాత్రమే దీనికి ఉన్నది. దీనికి సుకోయ్ M30 30 MK 1.9 మ్యాక్, మిగతా మాత్రం 1.8 మ్యాక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఈ మూడు. ఓకే, ఇది. అదేవిధంగా ఈ తేజస్ చూసుకుంటే మనకు PM మోడీ గారు కూడా దీన్ని ప్రయాణం అనేది చేయడం జరిగింది తేజస్లో. ఎస్, డ్రెస్ కోడ్ చూసినాం మనం. తేజస్లోనేమో PM మోడీ గారు, అదేవిధంగా సుకోయ్లో భాగంగా రాష్ట్రపతి గారు ప్రయాణించడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే యుద్ధ ట్యాంకులు చూస్తే, యుద్ధ ట్యాంకులో భాగంగా మనకు 2 వార్తలు ఉన్నాయి. ఒకటి BMP-2. ఈ BMP-2 అనేది మనకి సంగారెడ్డి ఎద్దు మైలారంలో తయారు చేసుకున్నాం మన తెలంగాణలో. రైట్, సంగారెడ్డిలో భాగంగా, ఎందుకంటే గుర్తుపెట్టుకోవాలి అందుకే. ఎద్దు మైలారం తయారీ. అదేవిధంగా దీనికి నేలపై కానీ నీటిపై కానీ ఇసుకపై కానీ చురుగ్గా కదలడం ప్రత్యేకత. ఇది ఎక్కడెక్కడ నేల మీద కావచ్చు, ఇసుక మీద కావచ్చు, నీటి మీద కావచ్చు, మనకి చురుగ్గా అనేది యాక్టివిటీగా మనం మూవ్ అవుతుంది అంట BMP-2. నెక్స్ట్ మనకు మెర్కోవా మార్క్ 5 ఇజ్రాయెల్ యుద్ధ నౌక. ఇంకొకటి మెర్కోవా, ఇది యుద్ధ ట్యాంకులు మెర్కోవా మార్క్ 5. ఇది ఇజ్రాయెల్ యుద్ధ నౌక అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇజ్రాయెల్ యుద్ధ నౌక. ఇవి 4 కంపారిజన్లో గుర్తుపెట్టుకోవాలి మనం. సుకోయ్ అండ్ ప్రచండ్ అండ్ రఫేల్ అండ్ తేజస్. ఇవి మనకి ఎయిర్ క్రాఫ్ట్స్. ఓకే, నవీ షిప్స్ అయినాయి, మిసైల్స్ అయిపోయినాయి, అదేవిధంగా నవీ షిప్స్ అయినాయి, అదేవిధంగా ఎయిర్ క్రాఫ్ట్స్ అయినాయి, అదేవిధంగా యుద్ధ ట్యాంకులు, ఎయిర్ క్రాఫ్ట్లు అయిపోయినాయి. ఇప్పుడు మనము హెలికాప్టర్సు, డ్రోన్స్, అదేవిధంగా మనకి ఎయిర్ క్రాఫ్ట్స్ అని చూస్తాము. ఓకే, హెలికాప్టర్స్, డ్రోన్స్, అదేవిధంగా ఎయిర్ క్రాఫ్ట్స్, ఈ 3. దీంట్లో భాగంగా మనం ఫస్ట్ ఏం చూస్తామంటే MiG-21 అని చెప్పేసి మనకు ఒక వార్తలో ఉంది.
ఈ 2023కి సంబంధించి MiG-21. ఈ MiG-21 అనేది మనకి రీప్లేస్ అనేది చేయడం జరిగింది MiG-21ని. ఏ విధంగా అంటే తేజస్ CA Mark 1A, తేజస్ CA Mark 1A అని చెప్పేసి మనం మార్చుకోవడం జరిగింది, దీన్ని రీప్లేస్ చేసేది. ఇది మనకు ఓకే IAF నుండి ఉపసంహరించుకున్నాం, అంటే మనం ఉపసంహరించుకున్నాం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనం ఉపసంహరించుకోవడం జరిగింది. ఇది రష్యా నుండి కొనుగోలు, మనం గుర్తుపెట్టుకోవాలి. MiG-21 అనేది మనం రష్యా నుండి కొనుగోలు చేసినాం. అదేవిధంగా దీన్ని ఏమంటున్నాం అంటే ఎగిరే శవపేటికగా అన్ఫేమస్ అట. ఇది సింగిల్ ఇంజన్ ఎగిరే శవపేటిక, అంటే దీని ద్వారా మనము చాలామంది మరణించడం జరుగుతుంది గాల్లోనే అని చెప్పేసి ఎగిరే శవపేటిక అని చెప్పేసి మాట్లాడుకుంటాం. MiG-21 దీన్ని అందుకే మనం ఏం చేసినామంటే ఎయిర్ ఫోర్స్ నుండి ఉపసంహరించుకున్నాం ఇటీవల, రైట్. ఓకే ఓకే ఇది మనం రష్యా నుండి కొనుగోలు చేసినాం. ఓకే నెక్స్ట్ చూస్తే ఇది మనకి ఇంకొకటి ఏంటంటే C-95 రవాణా విమానం అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. C-295 రవాణా విమానం. ఈ C-95 రవాణా విమానాలు అంటే మనకు జనరల్గా మొత్తం 56 ఉన్నాయి. 56లో భాగంగా మనకి ఇక్కడ 16 అనేవి మనకు రెడీమేడ్గా తీసుకోవడం జరిగింది. ఇవి ఎక్కడి నుండి అంటే మనకు స్పెయిన్ నుంచి తీసుకున్నామండి, స్పెయిన్ నుంచి కొనుగోలు చేసినాం. అంటే రెడీమేడ్ 16 విమానాలు. ఇవి మనకు ఫ్లై అవ్వే అంటే మనం అదే రెడీమేడ్గా మనం అంటే ఆ విమానం కొనుక్కున్నాం కదా, డైరెక్ట్ మనం ప్రయాణించడానికి రెడీగా ఉన్నాయి 16. ఈ 46కి ఏమో మనము ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది, టాటా అడ్వాన్స్ సిస్టమ్ అనేది మనకి గుజరాత్లో భాగంగా వడోదరలో మనం తయారు చేస్తున్నాం. వీటిని గుజరాత్లో వడోదరలో భాగంగా మనం వడోదరలో తయారు చేస్తున్నాం. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇప్పుడు ఏదైనా కూడా మనము ఇంతకుముందు ఒక యుద్ధ నౌకలు కావచ్చు, లేకుంటే ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, హెలికాప్టర్లు కావచ్చు, నేవీ షిప్లు కావచ్చు, మనం ఇతర దేశాలను తీసుకున్నప్పుడు మనకు పెద్దగా ఉపయోగం అనేది ఉండదు. ఎందుకంటే వాడుకుంటాం దాన్ని, టెక్నాలజీ తెలియదు, వాడుకుంటాం దాని పని, అది అయిపోయిన తర్వాత దాన్ని పక్కన పడేస్తాం. కానీ అదే టెక్నాలజీ వచ్చిందనుకో, మనము ఇతర దేశాలకు సంబంధించిన దాని టెక్నాలజీ సంపాదించుకున్నప్పుడు మనమే తయారు చేసుకొని మనం వాడుకోవచ్చు. మిగతా టైంలో ఇంకా అవి అయిపోయిన తర్వాత మళ్ళీ మనం తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఉండడం వల్ల మనకు చాలా బెనిఫిట్ ఉంటాయి ఇతర దేశాలకు సంబంధించిన టెక్నాలజీ సంబంధించి. ఓకే ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ మనం 40 వాటికి మనమే తయారు చేస్తున్నాము, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. C-295 రవాణా విమానం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు వాయుసేనకి రాజ్నాథ్ సింగ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది, మనకు రక్షణ శాఖ మంత్రి. ఇదొకటి. నెక్స్ట్ ఇంకొకటి చూస్తే ఇక్కడ మనకు 2 ఉన్నాయి. ఇంకొకటి ఇజ్రాయెల్కి సంబంధించినవి ఒకటి హెల్మిస్ 900 స్టార్స్ అని, హెరాన్ మార్క్ 3 అని. హెలిస్ అని, హెరాన్ మార్క్ 3 అని. ఇది ఇజ్రాయెల్కి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్స్. ఇవి డ్రోన్లు అండి, ఎయిర్ క్రాఫ్ట్స్ కాదు, డ్రోన్స్. ఓకే ఇవి డ్రోన్స్ ఇజ్రాయెల్కి సంబంధించినవి. ఇవి మనము ఈ హెరాన్ ఏమో మనకు HAL అండ్ అదేవిధంగా ఇజ్రాయెల్ ఏరోస్పేస్ తయారు చేసింది. ఇది మనకు హెరాన్ మార్క్ 2 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి హెయిల్ 2 అని చెప్పేసి ఉత్తర కొరియాకి సంబంధించి కొరియన్ భాష సునామీ అండర్ వాటర్ డ్రోన్. ఇది అనుధార్మిక సునామీలను హెయిల్ 2 ఉత్తర కొరియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, హెయిల్ 2. ఇంకా చూస్తే మనము ప్రచండ్ ఉన్నది దీంట్లో. ఓకే దీంట్లో కూడా ప్రచండ్ ఉన్నది ఎయిర్ క్రాఫ్ట్లో, హెలికాప్టర్లో భాగంగా. ఇది మనకు లైట్ కంబాట్ హెలికాప్టర్ అని చెప్పేసి అంటాం ప్రచండ్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ LCA. అదేవిధంగా ఇది టిన్ ఇంజన్. మరి ప్రచండ్ అంటే మనకు అతి ఎత్తైన ప్రాంతంలో పనిచేస్తుందట. ప్రచండ్ అనేది అతి ఎత్తైన ప్రాంతంలో పనిచేస్తుంది ప్రచండ్, LCAకి సంబంధించి. ఇంకొకటి ఇంద్రజల్. ఈ ఇంద్రజల్ అనేది మనకి వరల్డ్ ఫస్ట్ USAకి సంబంధించి కౌంటర్, ఇది ధ్వంసం చేస్తుంది. ఏంటంటే అన్మ్యాన్డ్ అంటే మనము గుర్తించలేని వాటిని మనం ధ్వంసం చేస్తారట ఇంద్రజల్. అదేవిధంగా ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే హైదరాబాద్ సంస్థ మనకు పంపించడం జరిగింది. ఏంటంటే గ్రీన్ రోబోటిక్ ఆవిష్కరణ. ఓకే ఈ హైదరాబాద్ సంస్థ అనేది గ్రీన్ రోబోటిక్ ఆవిష్కరణ అనేది చేయడం జరిగింది. గ్రీన్ రోబోటిక్ సంస్థ అనేది ఆవిష్కరణ చేసింది ఇంద్రజల్ని. హైదరాబాద్ సంబంధించిన సంస్థ గ్రీన్ రోబోటిక్ సంస్థ ఆవిష్కరణ ఇంద్రజల్, అదొకటి. ఇది MiG-21. ఇది C-295 రవాణా.
విమానాలు. అదేవిధంగా హెయిల్ టు ఉత్తర కొరియాది. ప్రచండ్ అనేది అతి ఎత్తైన ప్రాంతంలో పనిచేస్తుంది, ఎల్సిఏ. ఇంకొకటి హెలీస్ అండ్ హెరాన్ మార్క్ 3 ఇజ్రాయెల్కి సంబంధించినవి. ఓకే, ఇవి. నెక్స్ట్ చూస్తే మనము GE414 జెట్ ఇంజిన్ అని చెప్పేసి ఉంది ఇంకోటి. GE414 జెట్ ఇంజిన్. ఇది ఏంటంటే మనకి ఫర్ నేవీ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది ఎయిర్ క్రాఫ్ట్లే మనకు నేవీలో భాగంగానే ఉంటుంది. అదేవిధంగా జాయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా అండ్ యూఎస్ఏ, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఇండియా అండ్ యూఎస్ఏ కలిపి తయారు చేయడం జరిగింది. 100% ట్రాన్స్ఫర్ టెక్నాలజీ మనకి ఇండియాకి అనేది ఉండడం జరిగింది. ఇది ఇండియాకి సంబంధించినేమో హెచ్ఏఎల్ సంస్థ, ఇదేమో మనకి జనరల్ ఎలక్ట్రికల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. GE414 జెట్ ఇంజిన్ అని చెప్పేసి ఇంకొకటి. ఇప్పుడు మనం చూస్తాం వెరీ ఇంపార్టెంట్, మనకి ఈ డిఫెన్స్ సెక్టార్లో భాగంగా మహిళలు అనేది మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. దీంట్లో భాగంగా ఎవరెవరు ఎక్కడ పనిచేసారు, ఎవరెవరు దేంట్లో వర్క్ చేసిండ్రు అని చెప్పేసి మనం చూడాల్సి ఉంది. అవి కొన్ని మనకి వెరీ ఇంపార్టెంట్ ఉంటాయి. అందులో భాగంగానే మనకి షాలిజ దామి, ఓకే, నారీ శక్తి అని చెప్పేసి మాట్లాడుకుంటాం. ఓకే, మహిళా శక్తిని నారీ శక్తి, షాలిజ దామి మనం చూసినాం ఆల్రెడీ. ఈమె ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి పోరాట విభాగానికి నాయకత్వం వహించింది. అది మనం మొదటగా వార్తల్లో చూసినాం. దాంతోపాటు INS ట్రింకాన్ కూడా, ఇదేమో నేవీకి సంబంధించి, ఇదేమో ఎయిర్ ఫోర్స్ సంబంధించి. చూడండి మనకి 2 విభాగాల్లో మనకు పనిచేయడం జరిగింది. షాలిజ దామి INS ట్రింకాన్కి కమాండ్ ఫస్ట్ ఉమెన్ అట. ఓకే, ఫస్ట్ ఉమెన్ కమాండర్గా పనిచేయడం జరిగింది. షాలిజ దామి మనకి IAFకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి పోరాట విభాగానికి నాయకత్వం వహించింది. అదేవిధంగా INS ట్రింకాన్కి కూడా ఫస్ట్ కమాండర్ ఉమెన్గా పనిచేయడం జరిగింది. INS షాలిజ దామి ఫస్ట్ ఉమెన్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా మనకి గీతికా కౌర్, మనకి సియాచిన్లో తొలి మహిళా మెడికల్ ఆఫీసర్ గీతికా కౌర్. ఇది మనకి ఇంపార్టెంట్ అండి. మనకి మహిళల విభాగం వచ్చిందంటే ఖచ్చితంగా క్వశ్చన్ పడుతుంది. ఓకే, సియాచిన్లో మెడికల్ ఆఫీసర్ గీతికా కౌర్. నెక్స్ట్ మనకు శివ చౌహాన్, ఈమె ఏంటంటే మనకి ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్, సియాచిన్లోనే భాగంగా ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ శివ చౌహాన్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. గీతికా కౌర్ అని ఫస్ట్ మెడికల్ ఆఫీసర్ సియాచిన్లో. ఈమె ఫస్ట్ ఉమెన్ ఎవరంటే మళ్ళీ శివ చౌహాన్ సియాచిన్లో ఫస్ట్ ఆఫీసర్. నెక్స్ట్ మనకి నైనా సింగ్, వీళ్ళందరూ లేడీస్, మనకి మహిళల టాపిక్. నైనా సింగ్ మనకి CISF తొలి మహిళా డైరెక్టర్ జనరల్, CISF అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మహిళా డైరెక్టర్ జనరల్ CISF నైనా సింగ్. నెక్స్ట్ మనకి కల్నల్ సునీత, ఈ కల్నల్ సునీత మనకి ఫస్ట్ ఉమెన్ కమాండింగ్ ఆఫీసర్ ఎట్ ఆర్మ్డ్ ఫోర్సెస్, మనకి రక్త మార్పిడి కేంద్రంలో భాగంగా ఢిల్లీలో వర్క్ చేస్తుంది. ఓకే, రక్త మార్పిడి కేంద్రం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మనకి దాన్నే AFTC అని చెప్పేసి అంటాం, AFTC ఢిల్లీ. ఓకే, కల్నల్ సునీత. నెక్స్ట్ మనకు మనీషా షాడిని, ఇవి మనం ఆల్రెడీ అపాయింట్మెంట్స్లో బాగా చూసినాం. మనీషా షాడిని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తాయి ఇవి. ఓకే, ఇక్కడ కూడా చూస్తున్నాం మనం. మేఘాలయ గవర్నర్ హరిబాబు ADCగా పనిచేసింది. మేఘాలయ గవర్నర్కి ADCగా పనిచేయడం జరిగింది మనీషా షాడిని. నెక్స్ట్ చూస్తే రష్మి శుక్లా, మనకి సశస్త్ర సీమా బళ్ళు డైరెక్టర్ జనరల్గా ఉండే, కాకపోతే ఈమె ప్లేస్లో ఇప్పుడు మనకి రష్మి శుక్లా కదా, ఈమె ప్లేస్లో మనకు దల్జిత్ సింగ్ రావడం జరిగింది రీసెంట్గా. కాకపోతే ఇంతకుముందు వార్తల్లో ఉంది కాబట్టి మనం చూస్తున్నాం. రీసెంట్గా దల్జిత్ సింగ్ మనకి రావడం జరిగింది, దల్జిత్ సింగ్ చౌదరి. ఓకే, నెక్స్ట్ చారు సిన్హా చూస్తే CRPF సౌతర్న్ సెక్టార్ DG, CRPF సౌతర్న్ సెక్టార్ DGగా పనిచేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి
అవని చతుర్వేది సుకోయ్ M30KM యుద్ధ విమానం నడిపిన తొలి మహిళ. అదేవిధంగా మనకి శివంగి సిల్ రఫేల్ యుద్ధ విమానం నడిపింది శివంగి సింగ్. అదేవిధంగా భావనకాంత్ అవని మోహన సింగ్ తొలి మహిళా ఫైటర్ పైలట్లు. నెక్స్ట్ అఖిలేష్ బరాక్ ఫస్ట్ ఉమెన్ కమ్బ్యాక్ ఏవియేటర్ ఇన్ ఆర్మీ అని చెప్పేసి. సానియా మిర్జా మనకి దేశంలో తొలి ముస్లిం మహిళా ఫైటర్ పైలట్ సానియా మిర్జా ఇంపార్టెంట్. నెక్స్ట్ సురభి జక్మోలా బీఆర్ఓలో విదేశీ అసైన్మెంట్ పోస్ట్ భూటాన్. మనకి పీడిఎఫ్లో నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. మనకి ఇవి ఏంటంటే జస్ట్ సింగిల్ అయిన బిట్స్ కాబట్టి. నెక్స్ట్ చూస్తే మనకి ఓకే అంతే. గీతా రాణా మనకి ఆర్మీలో తొలి నాయకురాలు. తూర్పు లడాఖ్లో ఇండిపెండెంట్ ఫీల్డ్ వర్క్షాప్ నాయకురాలు మనకి గీతా రాణా అని చెప్పేసి చూసుకోవాలి. ఇది మనకు మహిళలకు సంబంధించిన అంశం. ఇంకొక ఫైనల్గా చూస్తే మనము ఇతర దేశాల క్షిపణులు అని చెప్పేసి చూస్తే అయిపోతుంది. అవి కూడా మనకు క్షిపణులు అనేవి మనకి ఏ దేశానికి సంబంధించిన ఏదని చెప్పేసి గుర్తుపట్టడం కోసం ఇతర దేశాలు కూడా మనం చూడాల్సి వస్తుంది. రైట్, దాంట్లో చూస్తే ఫతా-2 అని చెప్పేసి మనకు పార్చి భాషలో ఇది ఇరాన్కి సంబంధించింది. ఇరాన్కి సంబంధించిన క్షిపణి. ఇది బాలిస్టిక్ హైపర్సోనిక్ మిసైలు లాంగ్ రేంజ్. ఓకే, బాలిస్టిక్ అదేవిధంగా హైపర్సోనిక్ ఓకే లాంగ్ రేంజ్ గుర్తుపెట్టుకోవాలి. ఇరాన్ మనం దేశాన్ని అయితే గుర్తుపెట్టాలి. అదేవిధంగా 2 స్టేజెస్ లిక్విడ్ ఫ్యూయల్ 2 స్టేజెస్ అట. లిక్విడ్ ఫ్యూయల్ 2 స్టేజెస్ ఫతా-2 అనేది ఇరాన్కి సంబంధించి. నెక్స్ట్ అబబిల్ పాక్ సంబంధించి మీడియం రేంజ్ బాలిస్టిక్. అదేవిధంగా గౌరీ అనేది మీడియం బాలిస్టిక్ పాక్ది. నెక్స్ట్ రష్యా, ఇది ఇంపార్టెంట్ మనకి. రష్యాకు సంబంధించి కింజాల్ ఉంది. ఎయిర్ లాంచ్డ్ హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైల్ మ్యాక్ 10 ఉంది. ఇది మ్యాక్ అనేది 10 ఉంది. కింజల్ది పరిధి వచ్చేసి 1500 కిలోమీటర్ల నుంచి 2000. కింజల్ ఇంపార్టెంట్ అండి. 1500 నుంచి 2000 కిలోమీటర్లు. అదేవిధంగా బులావా, నెక్స్ట్ ఇది బులావా, ఇది కూడా రష్యాకు సంబంధించి. పేర్లు గుర్తుపెట్టుకోవాలి, దేశం గుర్తుపెట్టుకోవాలి మనకి. సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్ బులావా. ఘన ప్లస్ ద్రవ 3 స్టేజీలు అట. ఇది ఘన ప్లస్ ద్రవ 2 ఉంటాయి. ఓకే, సాలిడ్ ఉంటుంది, లిక్విడ్ ఉంటుంది. నెక్స్ట్ కాలిబర్. నెక్స్ట్ షిప్ సబ్మెరైన్ సర్ఫేస్ ఎయిర్ నుంచి ప్రయోగించే క్రూయిజ్ షిప్ అని. ఇది కాలిబర్. నెక్స్ట్ సర్మత్ సాడర్ 2. అదేవిధంగా నెక్స్ట్ చైనాది షియాన్ 6. చైనా చూస్తే షియాన్ 6. ఇవి జనరల్గా చిన్న చిన్న అంశాలు కాబట్టి మనం పీడిఎఫ్ చూసుకుంటే సరిపోతుంది. చైనా షియాన్ చైనా పరిశోధన నౌక. ఇది మనకు శ్రీలంక తీరంలో 2 రోజులు పరిశోధన చేసిందండి. శ్రీలంక తీరంలో 2 రోజులు పరిశోధన చేయడం జరిగింది చైనాకు సంబంధించి. షియాంగ్ 6. నెక్స్ట్ తైవాన్ది హైకూన్. తైవాన్ ఫస్ట్ జలంతర్గామి హైకూన్. మనము అది పేరు వస్తే మనము గుర్తుపట్టాలి అంతే. తైవాన్ హైకూన్, ఇది ఫస్ట్ తైవాన్ జలంతర్గామి. నెక్స్ట్ యుఎస్కి సంబంధించినవి బాగున్నాయి, అమెరికాకు సంబంధించినవి. మనకు మినెట్-మ్యాన్ 3 అని చెప్పేసి. మినెట్-మ్యాన్ 3 ఇది ఎంతటంటే ఖండాంతర బాలిస్టిక్ మిసైల్. ఓకే, ICBM అని చెప్పేసి అన్నాం కదా అది. అదేవిధంగా 3 స్టేజెస్ సాలిడ్ ఫ్యూయల్. అదేవిధంగా అణ్వాయుధ సామర్థ్యం. అదేవిధంగా దీన్ని యారో 3 ఇవన్నీ USA. యారో 3. అదేవిధంగా ఇది ఇజ్రాయెల్ ప్లస్ అమెరికా హౌతీల దాడులు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. హౌతీల ప్రయోగం ఇవి ఏమి ఇచ్చారంటే యారో 3. డేవిడ్ స్లింగ్. నెక్స్ట్ టొమహాక్, హర్పూను, పెట్రియాట్. ఓకే, ఇవన్నీ మనకు USA ఒకసారి చూడండి. మినెట్-మ్యాన్ 3, యారో 3, డేవిడ్ స్లింగ్, టొమహాక్, హర్పూన్, పెట్రియాట్. అదేవిధంగా మనకు USAకి సంబంధించి. నెక్స్ట్ ఉత్తర కొరియా హస్వాంగ్ B అని చెప్పేసి. ఉత్తర కొరియా హస్వాంగ్ B. ఇది ICBM. ఓకే, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్
అస్వాంగ్ బి అనేది. అదేవిధంగా సాలిడ్ ఫ్యూయల్, ఇది కూడా మేజర్గా సాలిడ్ ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి మనం. పృథ్వీ 1, 2 మాత్రమే మనకి లిక్విడ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రైమ్ కూడా ఐరన్ డోమ్, అదేవిధంగా ఐరన్ బీమ్. ఈ ఐరన్ డోమ్ అనేది ల్యాండ్ బేస్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అండి. ఇది ల్యాండ్ బేస్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది మనకి ఇండియాలో ఎట్లా ఉందంటే, అంటే ఇది మనకి ఉత్తర కొరియాకి సంబంధించినవి. ఇండియాకి సంబంధించింది అయితే మనకు సేమ్ టెక్నాలజీతో పాటు మనకి ప్రాజెక్టు కుషా అని చెప్పేసి మనం చేస్తున్నాం. ఓకే, అదేవిధంగా ఐరన్ బీమ్. ఈ ఐరన్ బీమ్ అనేది కూడా ఉత్తర కొరియాకి సంబంధించి, ఇది మనకు ఐరన్ డోమ్కి ప్రత్యామ్నాయం. దీనికి ప్రత్యామ్నాయమే ఐరన్ బీమ్ అట. ఇది క్షిపణి లేజర్ ఆయుధ వ్యవస్థ ఇది బీమ్ అనేది. మరి ఇది ఇండియాకు సంబంధించింది ఏ విధంగా ఉంటుందో ప్రాజెక్ట్ దుర్గా 2 అని చెప్పేసి మనం చేస్తున్నాం. ఓకే, ఇవి మనకి ప్రస్తుతానికి మేకింగ్ దశలో ఉన్నాయి. ఓకే, కన్స్ట్రక్షన్ దశలో ఉన్నాయి. మనకి డిఆర్డిఓ అనేది వీటిని చేస్తుంది ప్రాజెక్ట్స్. డిఆర్డిఓ ఇండియాకి సంబంధించి. ఉత్తర కొరియాకి సంబంధించిన ఐరన్ డోమ్ అనేది మనకి ఈక్వల్గా ఏది ఉంటుంది అంటే ప్రాజెక్ట్ కుషా అని చెప్పేసి. ఐరన్ బీమ్ అనేది ఉత్తర కొరియాకి సంబంధించింది అయితే మనకి ప్రాజెక్టు దుర్గా 2 అని చెప్పేసి ఈక్వల్గా ఉండడం జరుగుతుంది వీటి అంశాల్లో భాగంగా, మిసైల్స్. అదేవిధంగా నెక్స్ట్ ఇజ్రాయెల్. ఈ ఇజ్రాయెల్ అనేది మనకి ఐరన్ బీమ్ అది. నెక్స్ట్ ఇరాన్ ఖైబర్ ఉన్నది కదా, ఇది ఇరాన్కి సంబంధించి. ఇది బాలిస్టిక్ మిసైల్, మీడియం రేంజ్, అదేవిధంగా సర్ఫేస్ టు సర్ఫేస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దీంట్లో భాగంగా మనము డిఫెన్స్లో భాగంగా ఏం చూసినామంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మిసైల్స్ చూసినాం, నేవీ షిప్స్ చూసినాం, ఎయిర్ క్రాఫ్ట్ చూసినాం, హెలికాప్టర్స్. ఓకే, అదేవిధంగా ఇతర దేశాలకు సంబంధించిన మిసైల్స్ చూసినాం. మహిళల విభాగం ఏ విధంగా ఉంది డిఫెన్స్లో అంటే లాస్ట్ ఇయర్ మన 2023లో భాగంగా చివరిలో మనకి మహిళలు అనే వాళ్ళు డిఫెన్స్లోకి ఎక్కువ మహిళల రంగం రావడం జరిగింది. మనం నారీ శక్తిగా చెప్పుకుంటున్నాం కాబట్టి ఎక్కువ ప్రాధాన్యత కలిగించి వాళ్ళందరికీ అవకాశం, అంటే వాళ్ళందరూ అవకాశాలు అందిపుచ్చుకున్నారని చెప్పేసి చెప్పవచ్చు నారీ శక్తిలో భాగంగా. ఓకే, ఇలాంటి అంశాలు అనేవి మనము ఈ డిఫెన్స్ సంబంధించిన ఇది వెరీ ఇంపార్టెంట్. మిసైల్స్, నేవీ షిప్స్, ఓకే, డ్రోన్స్, హెలికాప్టర్స్, ఓకే, అదేవిధంగా సబ్మెరైన్స్, ఇలాంటివన్నీ మనం చూడడం జరిగింది. ఓకే, వెరీ ఇంపార్టెంట్. మనం ఏదైతే కంపారిజన్ చేసి చూసినామో అవన్నీ ఇంపార్టెంట్స్. ఒక్కసారి నేను ఈ క్లాస్ విన్న తర్వాత మనం ఒకసారి పీడిఎఫ్ చూసుకుంటే సరిపోతుంది. పీడిఎఫ్లో మనం ఏంటంటే అన్నీ ఒకే దగ్గర మనము జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్న అంశాలన్నీ డిఫెన్స్ సంబంధించిన అంశాలన్నీ మనం ఒక పీడిఎఫ్లో రూపొందించి క్లాస్ చేసి పీడిఎఫ్ ఇచ్చేస్తున్నాం కాబట్టి క్లాస్ చూసి ఒకసారి ఆ పీడిఎఫ్ చూసుకుంటే ఒక సంవత్సరం మొత్తానికి సంబంధించిన అంశాలను మనం ఒక దగ్గర ఉంటే కంపారిజన్లో మనం అన్నీ గుర్తుపెట్టుకునే అంశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా నెక్స్ట్ అంశం కూడా మనకి వ్యాధులు కావచ్చు, లేకుంటే సైబర్ క్రైమ్ సంబంధించినవి కావచ్చు, ఇలాంటి అంశం అనేది నెక్స్ట్ చూస్తాం. మనం రోబోస్ కావచ్చు. నెక్స్ట్ టాపిక్ కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇంకొక అంశం ఉంది, ఒక 2-3 అంశాలు ఉంటాయి. అవి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. ఓకే, ఇది మనకు కంప్లీట్గా 2023 జనవరి నుంచి డిసెంబర్ వరకు డిఫెన్స్ సెక్టార్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ వార్తల్లో ఉన్నవి మాత్రమే మనం చూడడం జరిగింది. ఓకే, ఈ పీడిఎఫ్ అనేది నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ధృవ స్టడీ సర్కిల్ అనే గ్రూప్ ఉంది మనకి టెలిగ్రామ్ది. ఓకే, థ్యాంక్ యూ.